త్రిపుండ్రాలలాగా మధ్యలో ఎర్రటి బొట్టులాగా అలంకరింపబడి రథమంతా కూడా దివ్యంగా భవ్యంగా వెలుగొందుతూ ఉంది. మరోవైపు ఈ రథోత్సవాన్ని ప్రారంభించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. మనం కూడా ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరిద్దాం. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం. ఉమామహేశ్వర స్తోత్రం స్వామిని చక్కగా నిత్యంగా భవ్యంగా వర్ణించింది. సరసోత్సవము అంటే రథోత్సవం కూడా వస్తుంది. గ్రామోత్సవంలో భాగంగా రథంలో ఊరేగటము అంటే ప్రజలను అనుగ్రహించడం అనేటువంటి అర్థం. ఎందుకంటే గ్రామోత్సవంలో కిందగా చూస్తాం స్వామిని, ఇప్పుడు మనం పైకెత్తి చూడాలి మోము అంతా కూడా. అంటే ఏంటి? సూక్ష్మ దర్శనం. మనకు కావలసినటువంటి వస్తువుని ఏ విధంగా కోరుకుని సాధిస్తామో పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుటం కోసం ఈ కళ్ళులలో ఉండేటువంటి సూక్ష్మశక్తిని భగవంతుడి దగ్గరకు పంపించి భగవద్ దర్శనం చెయ్యాలి. అందువలనే రథస్థం ఈశ్వరం దృష్ట్వా అని చెప్పి అన్నారు. రథంలో ఉండేటువంటి ఈశ్వరుణ్ణి చూడటం వల్ల దివ్యానుగ్రహం కలుగుతుంది, పునర్జన్మ ఉండదు అన్నారు. ఇక రథోత్సవాన్ని గురించి చూస్తుంటే పరమేశ్వరుడిది, పరమశివుడు త్రిపురాంతకుడు. త్రిపురాసుల్ని సంహరించే సమయంలో భూమిని రథంగా, సూర్యచంద్రుల్ని చక్రాలుగా, వేదాలను గుర్రాలుగా, బ్రహ్మదేవుణ్ణి సారథిగా చేసుకుని శివుడు యుద్ధం చేశాడు. విష్ణుమూర్తిని బాణంగా చేసుకున్నాడు. ఈ త్రిపురాసుర తత్వానికి రథోత్సవమే ఒక ప్రతీకగా భావించవచ్చు. అందుకని ఇందాక చెప్పినట్టుగా రథం పైన ఉండేటువంటి శివుణ్ణి దర్శించుకుంటేట జన్మరాహిత్యం కలుగుతుంది అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసంగా చెబుతుంటాం. స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో మల్లికార్జునుని యొక్క రథోత్సవం వైభవం వర్ణించబడింది. దేవతలు గంధర్వులు వచ్చి ఈ ఉత్సవాన్ని వీక్షిస్తారు అని చెప్పి పురాణ కథనం. నిజమేనండి, అందరినీ ఆహ్వానించాడు కదా నందికేశ్వరుడు. ధ్వజం పైన ఉండేటువంటి నందికేశ్వరుడు సకల దేవతల్ని ఆహ్వానించారు కాబట్టి ఈ రథానికి సంబంధించినటువంటి దేవతలంతా కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తూ సూక్ష్మ రూపంలో వాళ్ళు కూడా రథాన్ని లాగుతారు తప్పకుండా. ఇక పాల్కురికి సోమనాథుడు పండితారాధ చరిత్రలో శ్రీశైల రథోత్సవాన్ని అద్భుతంగా వర్ణించాడు. భక్తులు రథం రాగటం వెనుక శివనామస్మరణతో కొండలు ప్రతిధ్వనించినటువంటి దృశ్యాల్ని ఆయన ప్రబంధ శైలిలో వివరించాడు. నిజంగా మరి రథం పైన ఉంటాడు కదా భగవంతుడు, ఆయనకు వినపడాలంటే పెద్దగా చెప్పాలి. శివనామస్మరణతో పూర్వకాలం అయితే వీరశైవాచారంలో ఈ రథం ముందు రథం వెనకాల కూడా అది ఉగ్రరూపంగా నాలిక పైన శూలం గుచ్చుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఖండనం చేసుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండి పరమశివుడి యొక్క దివ్యానుగ్రహం కోసం వాళ్ళు పరితపించేటువంటి వాళ్ళు అని చెప్పి అన్నారు. శ్రీశైల క్షేత్ర మహత్తుపై వచ్చిన చారిత్రక నవల్లో కూడా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటి రచనల్లో రథం లాగటం అనేటువంటిది ఒక సామూహిక యజ్ఞంగా భక్తుల యొక్క తన్మయత్వంగా చిత్రీకరించారు. ఎందుకంటే మనం రథానికి సంబంధించినటువంటి ఇతివృత్తం చెబుతున్నాం. ఇందాకడి నుంచి ప్రారంభించి వాస్తుహోమం చేస్తున్నారు. ఇందాక చెప్పా కదా, వాస్తుహోమం చేయిందే కార్యక్రమం పనికిరాదు. రథాన్ని శుద్ధి చెయ్యాలి అంటే అర్థమేంటి? ఇక్కడ మంత్రముల చేత అగ్నిదేవుణ్ణి అర్చించి ఆ తరువాత దర్భ కాల్చి ఆ దర్భను కాస్త రథం పైన అన్ని దిక్కుల్లో కూడా ఉంచి శుద్ధి చేశారు. ఇప్పుడు మనం చూసాం. ఆ తర్వాత రథం మెట్లను కాస్త శుభ్రపరిచారు. ఎందుకని? దేవాది దేవుడు వెడుతుంటాడు కాబట్టి. ఇప్పుడు ఆద్యంతో అగ్నిహోత్రుణ్ణి కాస్త చక్కగా వాళ్ళు హోమం చేస్తున్నారు. ఎందుకని? అగ్నిహోత్రుడికి ఆద్యమే ప్రియం. ఆవు నెయ్యితోనే అగ్నిహోత్రుడికి హోమం చెయ్యాలి. అందుకే ఆవు ప్రశస్తము అంటారు. పట్టుకున్నటువంటిది శృవం అంటారు. శృక్శృవములు అని చెప్పి అంటారు హోమం చేసేటువంటి వాటిని. అట్లాగే అక్కడ ఉండేటువంటి ఆ కలశములు అవి మట్టితోనే చెయ్యాలి అని చెప్పి అంటారు. అంటే మట్టితో చేసినటువంటివే శ్రేష్టప్రదం స్యాత్ అని చెప్పి అంటారు. దాన్ని మూకుడు అంటారు, వీటిని ముంతలు అంటారు. ఈ ముంతలతో నీళ్లు పోస్తేనే
పృథివీపై నుంచే జలం వచ్చేయింది. అసలు ప్రథమంగా జలమే, ఆ తర్వాత పృథివీ ఏర్పడింది. కాబట్టి పృథివ్యప్తేజో వాయుకాకాశాలకు సాక్షీభూతుడు పరమశివుడుగానే కీర్తిస్తూ ఉంటాడు. ఇక ఇది సమైక్యతకు చిహ్నంగా భావిస్తారు. కులమత విచక్షణ లేకుండా అందరూ కూడా రథాన్ని లాగటానికే ప్రయత్నిస్తారు. ఆ కులము ఈ కులము, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇటువంటివన్నీ లేకుండా చేస్తుంటారు. రథోత్సవం ఒక సామాజిక విప్లవం లాంటిది అంటారు. అందుకనే ఇక్కడ కులమతర్గ విచక్షణ లేకుండా ప్రతి వాళ్ళు పాల్గొనవచ్చు. ఇది అందరి రథం. రథం తాడును పట్టుకోవటానికి ధనిక పేద అగ్రవర్ణ అణగారిన వర్గాలనే తేడం లేకుండా అందరూ కలిసి రథాన్ని లాగటం అనేటువంటిది సమాజంలో సమాజ భావనను బలపరుస్తుంది అని చెప్పి అంటారు. ఈ రథోత్సవం రోజున కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది పాల్గొంటారు. ఇది దక్షిణ భారతదేశ సంస్కృతులకు కలయికానికి వేదికగా ఉంటుంది అని చెప్పంటున్నారు. ఇక రథం వెళ్ళే దారిలో ఎండ కొంచెం తీవ్రమైతే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అన్నదానం కూడా చేయటం జరుగుతుంది. ఇక్కడ రథం వెళ్ళేటువంటి మార్గం చాలా తక్కువ కాబట్టే ఇప్పుడు పెద్దగా చేయటం లేదు. ఇవన్నీ కూడా ఎటువంటివి? సామాజిక సేవా దృక్పథాలు. అంటే అన్నం పెట్టడం కానీ, నీళ్లు ఇవ్వటం కానీ, చలివేంద్రాలు ఏర్పడటం చేయటం కానీ ఇవన్నీ కూడా. శ్రీశైలంలో ప్రస్తుతం ఉండేటువంటి రథవీధులు, రథశాలలు అభివృద్ధిలో విజయనగర రాజుల యొక్క పాత్ర అత్యద్భుతంగా ఉంది. వారు స్వామివారికి భారీ రథాలు చేయించి సమర్పించారు. మనం చూసేటువంటి రథం దారు రథము అంటారు. అంటే కొయ్య రథం ఇది. అదేవిధంగా రకరకాల వెండి రథం ఉంది, బంగారు రథం ఉంది. కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామికి బంగారు రథం ఉంది. అది వరకు వెండి రథం ఉండేది. ఇప్పుడు ప్రసిద్ధంగా దారు రథం, కొయ్య రథం కూడా ఉంది. అక్కడ బ్రహ్మోత్సవాలలో కూడా 2 రథాలు కూడా తప్పకుండా తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రథ్య అంటారు. రథ్య అంటే వీధులు అని అర్థం. అవి ఎట్టా ఉండాలట? రథం తిరగటానికి వీలుగా ఉండేటువంటివి కాబట్టే దాన్ని రథ్యా మార్గము అని చెప్పి అంటారు. ఇంకో గొప్పతనం ఏమిటయ్యా అంటే శ్రీశైల ప్రాకార గోడలపైన రథోత్సవ దృశ్యాలు చెక్కబడినాయండి అంతా. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో రథాన్ని ఏ విధంగా తీసుకెళ్లేవాళ్ళు, ఎవరు ఎట్టా లాగేవాళ్ళు, ఇవన్నీ శతాబ్దాలు దీన్ని అనుసరించి కొన్ని శతాబ్దాల క్రితమే ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరిగేటువంటిది అనేటువంటి విషయం మనకంతా కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏమిటంటే ఆ రథం చాలా గొప్పగా బరువుగా ఉండేది. అటువంటప్పుడు మనుషులు లాగటానికి వీలు లేదు కాబట్టి ఆ సమయంలో గజాలను ఉపయోగించేటువంటి వాళ్ళు రథం లాగటం కోసం. ఎందుకంటే ఏనుగు బలంతో రథం కదులుతుంటే భక్తులు దానిని భగవంతుని యొక్క శక్తిగా భావించేటువంటి వాళ్ళు. అందువల్ల శ్రీశైల రథోత్సవం అంటే కేవలం ఒక వాహనం కదలటం కాదు. అది అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, అశాంతి నుండి మోక్షం వైపు సాగేటువంటి ఒక సామూహిక ప్రయాణ రథం. రథచక్రం తిరిగినట్టుగానే కాలచక్రం తిరుగుతుందని ఆ కాలాన్ని శాసించేటువంటి శివుడు మన హృదయ రథంలో ఉన్నాడు అని చెప్పి ఈ ఉత్సవం గుర్తు చేస్తుంది. కాబట్టి దాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఇప్పుడే హోమ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తరువాత రథాన్ని సంసిద్ధం చేయడానికి, రథంలో స్వామిని వేంచేపు చేయటానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అగ్నిహోత్రుణ్ణి మళ్ళీ ఏ విధంగా గౌరవంగా పిలిచారో అదే విధంగా సాగనంపటం కూడా సంప్రదాయం కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదుగు అధికారులు, అనధికార వర్గం అంతా ఈ రథోత్సవ నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నారు. రక్షక భటవర్గం అందరూ కూడా సంసిద్ధంగా ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళని చూస్తూ మరికొన్ని విషయాల్ని కాస్త ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమః శివాయ సాంబాయ. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. మనం అక్కడ యజ్ఞాన్ని చూస్తూ ఉన్నాం. పురాణ కాలం నుంచి కూడా యజ్ఞము లేదా
యాగము లేదా హోమం చేయడం అనేది ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయంగా ఉండేది. వివిధ రకాలైన యజ్ఞాలు హోమాలు జరుగుతూ ఉండేవి. హోమాలు దేవతలకు తృప్తి కలిగించడమే కాకుండా ఈ భూప్రపంచంలోని సర్వజీవరాశులకు మూలమని కూడా చెప్పబడింది. అందుకే వేదం సర్వప్రాణులు అన్నం వల్ల పోషించబడతాయి, అన్నం వర్షం కారణంగా ఉత్పత్తి అవుతుంది, వర్షాలు మేఘాల వల్ల, మేఘాలు హోమాల మూలంగా ఏర్పడతాయి అని పేర్కొంది. అటువంటి హోమం ఇప్పుడే సంపూర్ణమై రథోత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్న సందర్భంలో మనం ఆ రథాన్ని దర్శిస్తూ ఉన్నాం. రథం చూడండి ఏ రకంగా అయితే దివ్యంగా ఉందో ఆ రథంతో పాటు ఇక్కడ ఆ అగ్నిదేవుడు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో అర్చన, కలియుగంలో నామస్మరణ భగవంతుడు చెప్పుకునే మార్గాలుగా చెప్పబడిన ఈ కలియుగంలో కూడా హోమాలు యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించడం చూస్తూ ఉన్నాం. మానవుని జీవితంలో ఉండే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే 4 ఆశ్రమాలలో ముఖ్యమైంది. మిగిలిన 3 ఆశ్రమాలకు ఆధారమైన గృహస్థ ఆశ్రమంలో యజ్ఞాలు హోమాలు చేయాలని, అవి చేసినటువంటి వారికి పరమేశ్వర అనుగ్రహం లభిస్తుందని చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో కూడా ప్రతిరోజు కూడా అనేక రకాలైనటువంటి యాగాలు హోమాలు నిర్వహిస్తూ ఉండడం అనేది విశేషం. అందువల్ల ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని, ఏమైనా విఘ్నాలు కానీ కష్టాలు కానీ వచ్చినట్లయితే తొలగిపోయి ప్రపంచమంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా అనేక యజ్ఞయాగాలు చేయడం అనేది సాంప్రదాయంగా వస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో కూడా ప్రతిరోజు కూడా ఉదయం పూట హోమాలను నిర్వహించడం ఆ సాంప్రదాయంగా వస్తోంది. అలాగే ప్రస్తుతం ఆ హోమ నిర్వహణ పూర్తి అయ్యి రథోత్సవం జరుగుతూ ఉన్న సందర్భంలో ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అక్కడ ఆ అగ్నిదేవుడికి ఆనంద కర్పూర నీరాజనాలను అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం సమర్పించినటువంటి వాటన్నింటినీ కూడా ఆ భగవంతుడికి చేర్చేటటువంటి ఒక సాధనంగా, ఒక మధ్యవర్తిగా ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించడం అనేది మన సాంప్రదాయం. అందుకే ఆ అగ్నిదేవుణ్ణి ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అంటూ ఆ అగ్ని గాయత్రి మంత్రంతో ఆ అగ్నిదేవుణ్ణి పూజించడం అనేది సాంప్రదాయం. అటువంటి ఆ అగ్నిదేవుడికి పూర్ణాహుతిని సమర్పించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఆ అగ్నిదేవుడికి నమస్కరించుకుందాం. మరోవైపు ఇక్కడ రథం మనకు దర్శనమిస్తూ ఉంది. ఈ రథోత్సవం జరగడానికి సమయం ఆసన్నమైనటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఆ రథోత్సవాన్ని వీక్షించేందుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం శ్రీశైల మహాక్షేత్రంలో ఆవిష్కృతమవుతూ ఉంటే, ఒకవైపు అధికారులు అనాధికారులు ఆ ఉత్సవం అంతా కూడా సజావుగా జరగడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే రక్షక భట వర్గం, స్థానాచార్యులు, అర్చక వరేణ్యులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉత్సవాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈరోజు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 9వ రాటి సాయంత్రం రథోత్సవ వేడుక అనేటటువంటి దానిని మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఈ రథంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించినట్లయితే పునర్జన్మ ఉండదు అని ఇంతకుముందే మనం పండితులు చెప్పగా విన్నాం. కాబట్టి మనం కూడా ఇక్కడ ఆ రథంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకుంటాం. ఎందుకంటే ఇది పునర్జన్మ లేకుండా చేసేటటువంటి క్షేత్రం. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని ఇక్కడ కొలువుదీరినటువంటి మల్లికార్జున స్వామివారిని, శ్రీశైల శిఖరాన్ని దర్శించినంతనే పునర్జన్మ ఉండదు అని చెప్తారు. మరి అటువంటి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ రథోత్సవంలో కొలువుదీరి ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించడం వల్ల పునర్జన్మ అనేదే ఉండదు. అటువంటి విధానాన్ని మనం కూడా కోరుకుంటూ ఆ రథోత్సవంలో పాల్గొందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బలి సమర్పణం చేయడం ఈ రథోత్సవంలో భాగంగా జరుగుతోంది. అందుకు సంబంధించినటువంటి
గుమ్మడికాయలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కుష్మాండం, ఆ కుష్మాండ బలి తర్వాతనే రథం అనేటటువంటిది బయలుదేరుతుంది. అందుకు కావలసినటువంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మనం కూడా వాటన్నింటినీ చూసి తరిద్దాం. ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః. కృతే మణిమయం లింగం త్రేతాయాం హేమ సంయుతం ద్వాపరే పారదం శ్రేష్టం కలౌ పార్థివ పూజనం. లింగం గురించి చెప్పేటప్పుడు విశిష్టంగా చెబుతున్నారు. అటువంటి లింగస్వరూపుడు పరమాత్మస్వరూపుడు. అందుకే చూడండి, ఇక్కడ ఇందాక అగ్నిహోత్రుణ్ణి సాగనంపారు. అంటే అర్థమేంటండి? ఆహ్వానించినటువంటి అగ్నిహోత్రుణ్ణి మళ్ళా పంపించడం సాంప్రదాయం. అగ్ని దేవానావమః, దేవతలో అగ్నిహోత్రుడు చిన్నవాడు. ఈశ్వర పరమః, ఈశ్వరుడు పరముడు. అందుకుని అగ్నిహోత్రుని ద్వారా మిగతా దేవతలకు ఆహ్వాతులు ఇవ్వాలి. తరువాత ఇక బలి కార్యక్రమం అంటారు. అంటే ఏంటి? ఈ బలి చేస్తే కానీ రథం కదండి, వెళ్ళేటప్పుడు జనసామాన్యం ఉంటారు కాబట్టి ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా అమ్మవారు అయ్యవారు సక్రమంగా సాగాలి అనే ఉద్దేశం చేత ముందు నారికేళ బలి చేస్తారు. ఇదిగో ఈ కనపడుతున్నటువంటివన్నీ కూడా రథం వెళ్ళకుండా చక్కగా ఉండడానికి ఆధునిక కాలంలో చెప్పేటువంటి స్పీడ్ బ్రేకర్స్. అంటే ఏంటి? వేగ నిరోధకాలు. ఆ నిరోధకాలకు కూడా పూజ చేస్తున్నారు. అది రథం నడిపేటువంటి వాళ్ళు, స్వామి ఈ రథోత్సవ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించవలసింది అని చెప్పి అతను కూడా నారికేళ్లను కొట్టాడు. ఆ తర్వాత ఇక కూష్మాండములు, దీంట్లో 2 రకాలు ఉన్నాయి. అంటే మంచి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, ఈ రెండూ కూడా పనికొస్తాయండి. మంచి గుమ్మడికాయ అంటే పసుపు రంగులో ఉంది ఇదంతా కూడా. మరి బూడిద గుమ్మడికాయ ఈ దృష్టి దోషం. మనం కూడా ఇంటి ముందు కట్టుకుంటాం. మరి కొంతమంది అయితే వ్యాపారం కలిగినటువంటి వాళ్ళు రాత్రిపూట కుష్మాండ బలి ఇచ్చి తర్వాతే తలుపు వేస్తారు. వీళ్ళు వచ్చినటువంటి అతిథులు, అదేవిధంగా కార్యనిర్వాహకులు, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అదుగు అక్కడ పిండితో చేసినటువంటి వాటిల్లో దీపాలు వెలిగించారు. ఇటువంటి దీపాలండి అంతా కూడాను దాదాపు 5 దీపాలు. పంచభూతాత్మకుడు కదండి శివుడు. అందువల్ల దానికి సాక్షిగా పంచభూతాలు కలిగినటువంటి పరమేశ్వరుడికి దీపాన్ని వెలిగించారు. ఏ పూజ చేసినప్పటికీ కూడా దీపాన్ని వెలిగించాలి. ఎందుకయ్యా కారణం అంటే జ్యోతి స్వరూపం కాబట్టి. జ్యోతి వెలగాలి, చీకటి పోవాలి, తర్వాత వెలుగు రావాలి. అందుకని తమసోమా జ్యోతిర్గమయా. ఉపనిషత్తు ఏముంటుందండి? ఎన్నాళ్ళు ఉంటావు చీకటిలో, ముందు వెళ్ళు, చిరుదివు వెలిగించు అని చెప్పి సూచిస్తుంది. అదే విధంగా ఇక్కడ వెలిగించినటువంటి పంచభూతాత్మకమైనటువంటి శివుడికి సంబంధించినటువంటి 5 దీపాలని చూస్తున్నాం. అక్కడ పసుపు కుంకుమలు చల్లినటువంటి కుష్మాండ బలులు సంసిద్ధమైనవి. ఇక్కడికి వచ్చేసినటువంటి వర్గం అంతా కూడా ఆ బలి ఇచ్చిన తరువాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇదంతా ఒక సాంప్రదాయం. ఎందుకంటే ఒక పెద్ద రథం వస్తుంది కదండి, వీధుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి ఆటంకములు ఉండకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఆ తర్వాత భగవంతుడు. అందుకే సప్తమం దైవచింతనం అని శాస్త్రం. అంటే 6 విధాలుగా మనం ప్రయత్నం చెయ్యాలి. మనకు ప్రయత్నానికి అందనప్పుడు పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి. గాలిలో దీపం పెట్టి రామా రక్షించమంటే రక్షించడు. మన ప్రయత్నం వరకు ఏర్పాటు చేసి ఆ తర్వాత కూడా అది ఏమన్నా భిన్నమవుతుంటే అప్పుడు పరమేశ్వరుణ్ణి దర్శించాలి. ఇప్పుడు చూడండి, అట్టా ఫోటోలు తీసేవాళ్ళు, వీడియోలు తీసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు చూడండి ఎంతమంది ఉండాలండి. అందుకనే దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు. ఒక కార్యక్రమాన్ని నీ ఇంట్లో పెళ్లి చేసుకుంటే నీ వరకే ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో అందరూ చెయ్యాలి. అదుగో పసుపుతో కలిసినటువంటి నీళ్లను చల్లుతున్నారు అక్కడ. వేటిపైనండి? ఆ వేగ నిరోధకాలపైన. అవి ఎన్నున్నాయి? సుమారు 3, 3, 6, 8 ఉన్నాయండి అంతా కూడా. వాటిని కూడా సక్రమంగా పూజించి ఆ తరువాతనే రథం బయలుదేరుతుంది. ఇది లేకపోతే రథం చాలా కష్టం. వెళ్ళేటప్పుడు పల్లకంగా ఉంటుంది, వచ్చేటప్పుడు ఎత్తుగా ఉంటుంది.
వచ్చేటప్పుడు పెద్ద ఇది లేదు, కానీ వెళ్ళేటప్పుడే పల్లంగా ఉండే చోటే మనం వీటిని నిరోధించి ఎక్కడ ఆపాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ తిప్పాలి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి. అందుకనే రథ చోదకులు అంటారండి. పార్థసారథి అన్నారు కృష్ణ పరమాత్మను. ఎందుకండి ఆయన పార్థసారథి ఎందుకైనాడు? ఆ సారథ్యం చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు కాబట్టే. చూడండి, పసుపు కుంకుమలతో చక్కగా విరాజమైనటువంటి ఆ దృశ్యాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. ఎందుకని? ఇంట్లో తప్పకుండా ఉండవలసినటువంటివి రెండు అండి. హైందవ ధర్మశాస్త్ర ప్రకారం పసుపు కుంకుమ ఇవి లేవు అనకూడదు ఎప్పుడైనా సరే. ఇవి మాంగళ్య ద్రవ్యాలుగా చెబుతుంటారు. అమ్మవారిని కుంకుమతో అర్చిస్తాం, ఇంటికి పసుపు రాసుకుంటాం, పసుపు గడపకు పసుపు రాస్తాం, అదేవిధంగా మాంగళ్య స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుంటారు. ఇవన్నీ శుభ సంకేతాలు. శుభపూర్వకంగా చేసేటువంటి క్రియల్లో కూడా ఆ కూష్మాండముల పైన పసుపు కుంకములు వేసేటువంటి దృశ్యం చూడండి. ఈ రథం నడిపేటువంటి వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం రథం చక్కగా నడవాలి అనే ఉద్దేశం చేత వాళ్ళు చేసేటువంటి క్రియలు ఇవన్నీ. తర్వాత కుంభము యొక్క పూజ చేస్తారు. ఇక్కడ కుంభాన్ని తీసుకొచ్చి ఆ కుంభాన్ని ఎక్కడ పెట్టి తరువాత దానిలో కొంచెం కుంకుమ కలిపినటువంటి ఆ నీళ్లను పోసి రక్తాన్నాన్ని బలిస్తారు. ఇది కూడా సాంప్రదాయం. ఎందుకంటే ఈ రథం బయలుదేరేటప్పుడు ఇటువంటివన్నీ కూడా చెయ్యాలి. ఎందుకని? అక్కడ సకలమైనటువంటి దేవతలు ఉంటారు. యక్షేభ్యో బలిందద్యాత్, భూత ప్రేత యక్ష రాక్షస గణాలు కొన్ని ఉంటాయి మొత్తం కూడా. అందువల్ల ఆ గణాలకు తప్పకుండా బలిందద్యాత్, బలిని వెయ్యాలి. ఇప్పుడు మనం ఒక బ్రహ్మోత్సవం ఊళ్ళో నిర్వహిస్తుంటే ప్రతిరోజు కృత్యం పొద్దున సాయంకాలం ఏమిటయ్యా అంటే ఆ ఊర్లో గ్రామంలో అనేక మూలల వచ్చే బలిని వెయ్యాలి. తోయం బలించ నిక్షేపయేతు, నీళ్లు పోసి ఆ బలిని కాస్త వేస్తే ఆ బలిదేవతలు వచ్చి దాన్ని స్వీకరిస్తారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చెయ్యాలి. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమం జరుగుతుంది. చూడండి, ధ్వజములవన్నీ కూడా అంటే స్వామివారి యొక్క రథం ముందు వెళ్ళేటప్పుడు ఉపయోగించేటువంటి భగవద్ధ్వజములు అని రకంగా ఉంటాం. అంటే భగవన్ మందిరం ఇక్కడుంది, భగవత్ కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి సంకేతాలు అవన్నీ కూడా. ఒక రకంగా చెప్పాలి అంటే జెండాలు అని చెప్పి అంటుంటాం. అంటే ఇక్కడ కూడా రథ పతాకంలాగా భావించవచ్చు వీటినన్నింటినీ కూడా. ఆ క్రియనంతా కూడా చేస్తున్నారు. ఇక కాసేపటిలో రథోత్సవం ప్రారంభమవుతుంది. కేవలం రథోత్సవం అంటే రథం తీసుకు వెళ్ళిపోకుండా కాకుండా ఇటువంటి క్రియలన్నీ చేస్తేనే రథోత్సవంగా భావించబడుతుంది. కాబట్టి ఇది ఉత్సవం అంటే పండగండి. ఉత్సవం అంటే పండగ. అందుకుని ఉత్సవం అంటే ఉత్కృష్టమైనటువంటి పండగగా చెబుతుంటారు. అదిగో చూడండి, ధ్వజాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ధ్వజానికి కూడా బహుశా పూజ చేస్తారేమో. అందుకని వీటి కోసం మనం వేచుందాం. ఆ ధ్వజానికి చక్కగా కట్టినటువంటి ఆ మాలికలు మనమంతా కూడా చూద్దాం. పూల సంభ్రమాన్ని, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ద్రవ్య సంభ్రమాన్ని, ఎవరు రాకుండా వెనకాల ఒక రజ్జుని కట్టారు. ప్రతి వాళ్ళు ప్రవేశించకూడదు ఇక్కడికి అన్నీ కూడా. ఈ కార్యక్రమాలు గుప్తేన కార్యాత్ అంటే గుప్తంగా చెయ్యాలి. అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక రథోత్సవ సంరంభానికి చేసేటువంటి దివ్య ఏర్పాట్లు ఇవన్నీ కూడా. ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, దగ్గర ఉండి చూసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. అందరి యొక్క సమక్షంలో ఉండాలి. 10 మంది ఎందుకయ్యా అంటే ఎవరిలో ఎటువంటి శక్తి ఉందో తెలియదు, ఎవరి పాదంలో శక్తి ఉందో తెలియదు, ఎవరి చేతిలో శక్తి ఉందో తెలియదు. అందరూ ఒకే రకంగా ఉండరు కదండి. అందువల్ల ఆ ప్రతివారి యొక్క అనుభవం వల్ల కానీ వాళ్ళల్లో ఉండేటువంటి శక్తి చేతన కానీ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక కూష్మాండ బలి కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికార అనధికార వర్గాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. మరికొన్ని విశేషాలు అన్నిటినీ చక్కగా చిత్రీకరించాలి. ఎవరన్నా చూస్తే ఏం చేశారు అనేటువంటి తెలుసుకోవాలి. ఆధునిక కాలాన్ని, పూర్వకాలం అయితే మనం తెలుసుకోలేం. ఆధునిక కాలంలో కాలాన్ని అనుసరించి కాలానుసరణం కర్తవ్యం అంటారు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయటం కోసం సంసిద్ధమవుతున్నారు. వాటిని మనం వీక్షిద్దాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. రసస్థం ఈశ్వరం దృష్ట్వా పునర్జన్మన బిజ్యతే అనేటువంటి వాక్యానికి సార్థకం చేకూరుస్తూ మనం ముందుకు వెళదాం. ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో
చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు మనం ఇప్పుడు విందాం. ఎందుకంటే చరిత్రను గురించి కూడా తెలియాలి, లేకపోతే చరిత్ర మర్చిపోతాం. శ్రీశైల చరిత్ర చాలా శ్రేష్టమైనటువంటిదిగా భావిస్తుంటారు. అనేక రకాలైనటువంటి తత్వాలు, అనేక రకాలైన రాజులు, ఎంతోమంది దాన ధర్మాలు, శాసనాలు, ఇటువంటివన్నీ ఎన్నో కలిగినటువంటిది ఈ క్షేత్రరాజ్యం. అనాది క్షేత్రం కాబట్టి అన్నీ ఉంటాయి. అటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో మరికొన్ని చారిత్రక విశేషాల్ని మనం విందాం. ఆ విశేషాలని వివరించడానికి పండితులు సంసిద్ధంగా ఉన్నారు. వారి యొక్క నోటి ద్వారా దాన్ని తెలుసుకుందాం. ఓం నమ శివాయ. శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 9వ రోజైన ఈనాడు సాయంకాలం రథోత్సవం జరగబోతూ ఉన్న సందర్భంలో ఈ క్షేత్రాన్ని గురించి ఒకసారి మననం చేసుకుంటే, శ్రీశైల క్షేత్రాన్ని యుగ యుగాల క్షేత్రమని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా కృతయుగంలో హిరణ్యకశిపుడు ఈ క్షేత్రంలో దర్శించినట్టుగా చెప్పబడుతోంది. ఎందుకంటే హిరణ్యకశిపుడి యొక్క ఆ పూజా మందిరంగా శ్రీశైల క్షేత్రం చెప్పబడింది. సభాస్థానం ఇప్పుడున్నటువంటి అహోబిల క్షేత్రం అని చెబుతారు. ఇక త్రేతాయుగంలో సీతా సమేతుడై శ్రీరామచంద్రమూర్తి ఈ క్షేత్రానికి చేరుకొని ఈ క్షేత్రంలో కొంతకాలం ఉండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సేవించడంతో పాటు ఇక్కడ సహస్రలింగాలను కూడా ప్రతిష్ఠించినట్లుగా మనకు పురాణాలన్నీ తెలుపుతున్నాయి. ఇప్పటికీ కూడా మనం ఆ శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి సహస్రలింగాన్ని ప్రధాన ఆలయానికి సమీపంలో వృద్ధ మల్లికార్జున స్వామివారి వెనుక భాగాన ఉన్నటువంటి ఉపాలయంలో సహస్రలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల సహస్రలింగాలను, సహస్ర శైవ క్షేత్రాలను దర్శించినటువంటి ఫలం కలుగుతుంది అని చెబుతారు. అలాగే ఆ సీతాదేవి కూడా ఒక సహస్రలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ సహస్రలింగం స్వామివారి దర్శనానంతరము అమ్మవారి దర్శనానికి వెళ్ళేటటువంటి సమయంలో అమ్మవారి ఆలయ గోపురానికి ముందు వైపున ఆ సీతాదేవి ప్రతిష్ఠించినటువంటి సహస్రలింగం మనకు దర్శనమిస్తుంది. అలాగే ద్వాపర యుగంలో పంచపాండవులు వనవాస సమయంలో ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఇక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను పూజించి సేవించడంతో పాటు ఈ క్షేత్రాన్ని సందర్శించినటువంటి వారు ఇక్కడ 5 శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లుగా చెబుతారు. ఆ 5 శివలింగాలు కూడా మన శ్రీశైల క్షేత్రంలో దర్శించుకోవచ్చు. ఇవి కూడా ప్రధాన ఆలయానికి సమీపంలోనే వరుసగా ఈ పంచపాండవులు ప్రతిష్ఠించినటువంటి ఒక్కొక్క లింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ క్షేత్రాన్ని సందర్శించి ఈ కలియుగంలో స్వామివారిని సేవించినటువంటి వారు ఎందరో ఉన్నారు. అత్రి మహర్షి అనసూయల కుమారుడైన దత్తాత్రేయుడు ఈ క్షేత్రంలో తపస్సు చేయడమే కాకుండా తమ నృసింహ సరస్వతి అవతార సమాప్తిని కూడా ఈ క్షేత్రంలోనే చేశారు. ఇక శంకర భగవత్పాదుల వారు ఈ స్వామి అమ్మవార్లను సేవించడంతో పాటు శ్రీ భ్రమరాంబాదేవి ఆలయంలో అమ్మవారికి ముందు పక్కన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. అంతేకాకుండా ఈ క్షేత్ర పరిధిలో ఉన్నటువంటి పాలధార పంచదార అనే ప్రాంతంలో శంకర భగవత్పాదుల వారు కొంతకాలం తపస్సు చేసినట్లుగా చెబుతారు. అంతేకాకుండా ఆయన ఈ క్షేత్రంలోనే శివానంద లహరిని కూడా రచించారని మనకు చెప్పబడుతూ ఉంది. ఇక సిద్ధ సాంప్రదాయంలో ఉన్నటువంటి సిద్ధ నాగార్జునుడు, వీరశైవ సాంప్రదాయంలో శివ శరణులుగా ప్రసిద్ధి చెందిన అల్లమ ప్రభువు, అక్క మహాదేవి, సిద్ధయోగి సిద్ధ రామేశ్వర స్వామి, ద్వైత సాంప్రదాయంలోని వాదిరాజ తీర్థులు, మంత్రాలయ రాఘవేంద్ర తీర్థులు ఈ క్షేత్రానికి విచ్చేసి క్షేత్రాధిపులను సేవించడం ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి
నాభిస్థానంగా చెప్పబడుతోంది. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలలో దేనిని కూడా భూమండలానికి నాభి క్షేత్రంగా చెప్పినటువంటి తార్కాణాలు మనకు పురాణాల్లో కనిపించవు. కేవలం ఒక్క ఈ శ్రీశైల క్షేత్రాన్ని మాత్రమే భూమికి నాభిస్థానము అని చెప్పారంటే దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుందో మనం చూద్దాం. అంతేకాకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా ఏ వ్రతం ఆచరించినా అదేవిధంగా రోజు ఆచరించే పూజాధికాలలో చెప్పే సంకల్పంలో శ్రీశైలానికి ఏ దిక్కున ఉండి అంటే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే అంటూ మనం శ్రీశైల క్షేత్రాన్ని స్మరిస్తూనే శ్రీశైల క్షేత్రానికి మనం నివసించేటటువంటి ప్రాంతం, మనం పూజలు వ్రతాలు చేసేటటువంటి ప్రాంతం ఏ వైపున ఉంది అని స్మరించే మనం ఈ సంకల్పం చెప్పుకొని పూజలు చేయడం అనేది ఈ క్షేత్ర ప్రాధాన్యతకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మన పురాణాలు శ్రీశైల క్షేత్రాన్ని ఎంతగానో కొనియాడాయి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అనే పురాణ వచనాన్ని బట్టి కేవలం శ్రీశైల పర్వత శిఖరాన్ని చూసినంత మాత్రాననే పునర్జన్మ ఉండదని తెలుస్తోంది. అంతేకాకుండా కాశీ క్షేత్రంలో సహజ మరణం, అరుణాచలంలో భగవంతుని స్మరణం, శ్రీశైలంలో స్వామివారి దర్శనం ముక్తిదాయకాలు అని పురాణోక్తి. ఈ రకంగా ఎన్నో విశిష్టతలతో కూడినటువంటి ఈ క్షేత్రంలో నివసించడం కూడా చాలా గొప్ప విషయంగా చెప్పబడుతుంది. ఇక గయలో 1000 యుగాలు, కేదార క్షేత్రంలో 20 యుగాలు ఉంటే పుణ్యఫలం శ్రీశైలంలో కేవలం ఒక్కరోజు ఉంటేనే లభిస్తుందని స్కాంద పురాణం చెబుతోంది. అటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో లక్షలాది మంది భక్తులు నిన్న ఉండి స్వామి వారి నామస్మరణ చేస్తూ జాగరణ చేసి ఆ స్వామివారిని సేవించడం మనం చూస్తున్నాం. ఈరోజు ఆ రథోత్సవం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా భక్తులంతా కూడా భక్తితో పాల్గొంటూ ఉంటే మరోవైపు ఆ రథ శిఖరాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చూడండి, ఆ రథం పైన ఒక గుండ్రటి ఆకారంలో ఉన్నటువంటి గుమ్మటం దర్శనమిస్తోంది. ఆ గుమ్మటానికి వివిధ రకాలైనటువంటి పుష్పమాలలు అలంకరింపబడి ఉన్నాయి. అలాగే కింద పుష్పాల గుత్తులు ఓం ఓం అని రాసినటువంటి పుష్పాలతో వేలాడదీసినటువంటి మాలలు, ఇవన్నీ దేదీప్యమానంగా మనకు దర్శనమిస్తూ ఉంటే ఆ రథోత్సవాన్ని చూసి తరిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. బాలో పడుకోండి. కాఫీ దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. कदा वा सुभक्तिः कदा वा महायोगी संसेव्य मुक्तिः हृदाकाशमध्ये सदा संवसन्तं सदानन्दरूपं शिवं साम्बमीडे सदानन्दरूपं शिवं साम्बमीडे हंसै सुपुण्यावतंसै सुरश्री समेतै सदाचारपूतै अदोषै सुरुद्राक्ष भूषा विशेषैरदीनैर्
संसक्त शुद्धां तरङ्गै महाशैव पञ्चाक्षरी मन्त्रसिद्धै तमो मोचकैरेचकै पूरगाद्यै समुद्दीपिताधार मुख्याब्जषट्कै समुद्दीपिताधार मुख्याब्जषट्कै हठल्लम्बिका राजयोगप्रभाव लुठत्कुण्डली व्यक्त मुक्तावकाशं सहस्रार पद्मस्थितां पारवारां सुधा माधुरीं साधुरीत्याभिवर्तिः सुधा माधुरीं साधुरीत्याभिवर्तिः महायोगिवृन्दै सदा सेव्यमानं समुजृम्भमाणं महापुण्यपाके पुनः पुण्डरीके सदा संवसन्तं चिदानन्दरूपं सदा संवसन्तं चिदानन्दरूपम् कोटिरहीरा प्रभापूरितार्धेन्दु रेखावतंसं प्रभापूरितार्धेन्दु रेखावतंसम् कर्ण द्वयी चारुतादर्पणात् गण्डभागं सुनेत्राणिकं सादरभ्रूविलासं समन्दस्मितास्यारविन्दं श्रयन्तं समन्दस्मितास्यारविन्दं श्रयन्तम् मणिद्योतमानोदरं दिव्यनाभिं कुठारैण शावाञ्छिताभ्यां कराभ्यां कुठारैण शावाञ्छिताभ्यां कराभ्याम् సోమవారము నీ అభిషేకము మరువక చేసినచో సోమవారము నీ అభిషేకము మరువక చేసినచో కామదహనుడా కామితములను తీర్చెదవందురయా ఓంకారము మా నిత్యమంత్రమయా తప్పిదములను మన్నించి తప్పులు ఒప్పుగా భావించి
తప్పిదములను మన్నించి తప్పులు ఒప్పుగా భావించి ఎప్పుడు మమ్ము విడువక నిత్యం సుఖశాంతులనీయా ఓ స్వామి నీ దయ చూపవయా. హరిహరయంటూ ప్రతినిత్యం నీ స్మరణే చేసెదము. హరిహరయంటూ ప్రతినిత్యం నీ స్మరణే చేసెదము. హరించి మా పాపాలన్నీ అనుగ్రహించుమయా ఓంకారుడా నీకిదే వందనము. హిమగిరి పైన వెలసిన స్వామి గౌరీ మనోహరా. హిమగిరి పైన వెలసిన స్వామి గౌరీ మనోహరా. సుమచరు త్రుంచిన గిరిపుత్రినాథ నీకిదే వందనము ఓ ఈశ్వర నీకిదే వందనము. ముజ్జగములను ఏలేవాడా ముక్కంటి దేవరుడా. ముజ్జగములను ఏలేవాడా ముక్కంటి దేవరుడా. సృష్టి స్థితి లయకారక స్వామి నీ చరణమే శరణం. ఉమాపతి నీవే మా సర్వం. యౌవని చేజనించును లోకం యౌవని యందుండు. యౌవని చేజనించును లోకం యౌవని యందుండు. యౌవని యందేడిందును ఆటే శంకర నీ స్మరణం మరువక నిత్యం చేసెదము. జనముని వందిత తపోనిష్ఠుడా జంగమదేవరుడా. జనముని వందిత తపోనిష్ఠుడా జంగమదేవరుడా. బాధలు బాపి భక్తుల బ్రోవగ పరుగున వచ్చెదవు. వరములు దండిగా ఇచ్చెదవు. జీవుల యోగము తెలియగ నీవు నిత్యము ధ్యానముతో. జీవుల యోగము తెలియగ నీవు నిత్యము ధ్యానముతో. మంచు కొండపై నిలిచెదవయ్యా ముని జన వందితుడా. గంగమ్మను సిగనుంచినవాడా.
విభుడా విశ్వేశ్వరా ప్రభువా ఓ ప్రాణనాథుడా విభుడా విశ్వేశ్వరా తల్లి తండ్రి సఖుడా దైవం సర్వము నీవేనయా విశ్వేశ్వర సర్వము నీవేనయా సగభాగము సతి పార్వతికిచ్చి అర్ధనారీషుడవై సగభాగము సతి పార్వతికిచ్చి అర్ధనారీషుడవై జగమంతా స్త్రీ పురుష తత్వము తెలిపిన జగదీశ ఓ ఈశా తెలిపిన జగదీశ శివ శివ అంటూ నిన్ను తలచెడి భక్తుల మొరలు విని శివ శివ అంటూ నిన్ను తలచెడి భక్తుల మొరలు విని చీమైనా దీపమైనా మరి సర్వం ఒసగెదవు సర్వేశ్వర సర్వం ఒసగెదవు సాలి పురుగును పాము ఏనుగుల భక్తికిను మెచ్చి సాలి పురుగును పాము ఏనుగుల భక్తికిను మెచ్చి మోక్షమునిచ్చిన కాళహస్తీశ్వర మమ్ము బ్రోవుమయా ఓ శంకర మమ్ముల బ్రోవుమయా చల్లని దీవెనలందించి భక్తుల కాపాడా చల్లని దీవెనలందించి భక్తుల కాపాడా ఇల్లు తిరిగేటి ఈశ్వర భవుడా వందనము నీవే మా భవబంధములే తుది మొదలేదో తెలియగలేక నీలింగాకారం తుది మొదలేదో తెలియగలేక నీలింగాకారం బ్రహ్మ విష్ణువు శరణంటిరి నిను తెలియగ నీ తత్వం ఓ హరుడా అది నీ శివతత్వం తప్పకుండా ఉంటాడు. అందులో శివుడు నాట్యప్రియుడు కదండి. సంధ్యాకాలమైతే ఆయనకు నాట్యావేశం కలుగుతుంది. అందుకనే బ్రహ్మాండయుక్తంగా శివుడు నాట్యం చేస్తూ ఉంటాడు. దేవానాము మనస్సం దేవానామనః ఈ దేవతలంతా కూడా చక్కగా నాట్యం చెయ్యడానికి కైలాసానికి వస్తారు. అంతా కూడా కైలాసానికి వచ్చి ఈ పార్వతీ పరమేశ్వరుడు యొక్క దివ్యనాట్యంలో పాల్గొంటారు. అందుకే చూడండి, ఇది దక్షిణ కైలాసం కదండి. అక్కడ నాట్యం చేస్తున్నటువంటి స్త్రీవర్గం వీళ్ళంతా కూడా ఈ చేయటం కళ కోసం వచ్చినటువంటి వాళ్ళు. ఈ 10 రోజులు బట్టి ఎన్ని కళారూపాలండి? ఒకటా రెండా? భ్రామరీ కళామండపం, అదేవిధంగా పుష్కరిణి,
అదేవిధంగా చంద్రావతి కళామంటపంలో ఈ జ్యోతిర్ముడులు ధరించినటువంటి వాళ్ళు, ఒక పక్క నాటకాలు వేసేటువంటి వాళ్ళు, ఒక పక్క హరికథలు చెప్పేటువంటి వాళ్ళు, ఒక పక్క పాటలు పాడేటువంటి వాళ్ళు, ఒక పక్క ఈ శివనామం చెప్పేటువంటి వాళ్ళు, వీళ్లతో ఇదేనండి శివయ్య తిరునాళ అంటే అదే. చెక్క భజనతో సమన్వయంగా చేస్తున్నటువంటి నృత్యం అండి ఇది అంతా కూడా. అదుగు రథానికి కట్టినటువంటి ఒక మాల చిరుగాలికి ఊగుతున్నటువంటి దివ్య దృశ్యం. దీన్ని ఎవరూ ఊపటల్లా, వాయుదేవుడే చక్కగా ఆ మాలను కాస్త కలుగుతున్నాడు. ఎందుకని? పరమేశ్వరుడికి నేను కూడా సేవ చేస్తున్నాను అనేటువంటి ఒక భగవద్భావన కోసం. ఆ రథానికి వేసినటువంటి నిచ్చెనండి ఇది. ఆ నిచ్చెన ఏమిటయ్యా అంటే దేవీ దేవతల యొక్క విగ్రహం. పార్వతీ పరమేశ్వరుడు భ్రమరాంబ మల్లికార్జునులు ఇద్దరినీ పైకి తీసుకువెళ్ళాలి కాబట్టి ఆ తీసుకువెళ్ళటానికి వేసినటువంటి సోపాన మార్గం అదంతా కూడా. ఆ పక్కన ఉండేటువంటిది నిన్న ఇక ప్రభోత్సవం జరిగింది కదండి. ఆ ప్రభోత్సవానికి సంబంధించినటువంటి సంకేతం. శివుడికి ప్రభలంటే ఇష్టం. కోటప్పకొండ ఇత్యాది మహాక్షేత్రాల్లో కూడా ఎంతో ఖర్చు పెట్టి, ఆధునిక కాలం చెప్పాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభలు కొడతారు. ఏమిటయ్యా అంటే ఆ ప్రభను కోటప్పకొండ కానీ ఈ శివక్షేత్రానికి కానీ తీసుకువెళ్ళి శివయ్యకు వినోదం కలిగించాలి అనేటువంటి భావన. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో రెండింతలు వాళ్ళకు వస్తాయండి. భగవంతుడు ఎప్పుడూ రుణపొట్టడు, రుణం ఉంచుకోడు ఆయన, వెంటనే వాళ్ళందరికీ కూడా ఇస్తాడు. అందుకనే అంటారు ఎప్పుడైనా సరే ఆయనకు మనం ఎంత ఇస్తామో 2 రెట్లుగా మనకు ఇస్తుంటాడు. ఈ సృష్టి అంతా ఆయనదే కదండి. ఒక రకంగా ఆయన ఇచ్చినటువంటిదే కానీ మనది కాదు. ఎప్పుడైనా సరే ఆయన ఇచ్చినటువంటి దానికి ఆయనకే ఇవ్వాలి కొంత అయినప్పటికీ కూడా అని చెప్పి అంటారు. అదుగో తిరుగుతూ వెళుతున్నటువంటిది విమానం కాదండి, డ్రోన్ కెమెరా. ఈ కెమెరా ద్వారా ఆకాశంలో ఉండేటువంటి చిత్రం కూడా మనకు కనిపిస్తుంది. అదిగో రథం పైన ఉండేటువంటి గుమ్మటం, ఆ గుమ్మటం పైన ఉండేటువంటి కలశం, కలశానికి చేసినటువంటి అర్చన, దానికి కట్టినటువంటి మాడలు. అదుగో ధర్మస్వరూపుడు పురుషుడు వస్తున్నాడు. వృషస్తు ధర్మో భూయాత్. నిజంగా ధర్మానికి సంకేతం. శివయ్య యొక్క వాహనం ఎంత టీవీగా నడుస్తుందో చూడండి. ఆ బోతులోను టీవీ ఎంత చాలా గొప్పదండి. అది పరిగెత్తటం లేదు, నిదానంగా మూపురాన్ని కదిలి 2 కాళ్లతో గంభీరంగా వస్తున్నటువంటి ఒక గమనాన్ని చూస్తున్నాం. ఇంతమంది జనమున్నారు కదా అని అదురు బెదురు లేకుండా నేను ధర్మాన్ని సుమా అని చెప్పి వస్తున్నటువంటి దివ్యవైనాన్ని చూస్తున్నాం. ఒక పక్క మృదంగ సహకారం, ఒక పక్క మధ్యల మోతలు, ఇంకొక పక్క సన్నాయి మోతలు, వెనకాల శివికలో వస్తున్నటువంటి స్వామి. ఈ స్వామి యొక్క వైభవం అంతా ఇంత ఇక్కడ ఏర్పరచబడినటువంటి విధి విధానం మనం చెప్పుకున్నామంతా కూడా ఆయన కోసం ఏర్పరచబడినటువంటి బలి కోసం ఏర్పాటు చేసినటువంటి కుష్మాండములు, నారికేళములు అంతా కూడా ముందు ధర్మం వస్తే కానీ శివుడు రాడు ఎప్పుడు. శివుడు ధర్మస్వరూపుడుగా భావించబడుతున్నాడు కాబట్టి ఆ ధర్మం నిలబడాలంటే ముందు శివుడు ధర్మాన్నే పంపిస్తుంటాడు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా నందీశ్వరుడికి ఎందుకు మొక్కాలయ్యా అంటే ధర్మం నాలో ఉండాలి, నేను ధర్మంగా నడవాలి అనేటువంటి భావనను పెంపొందించుకోవడం కోసమే ముందు ధర్మం ఉంటుంది. నందీశ్వర నమస్తుభ్యం. ఆ నందీశ్వరుడు ఎట్టా ఉంటాడండి చూడండి, 2 చెవులు కదిలిస్తున్నటువంటి వాడై నేను ధర్మస్వరూపుణ్ణి, నన్ను వేడండి, ధర్మాన్ని కాపాడండి, కలియుగం కాబట్టి అంటున్నాడు. అటువంటి ఆ నందీశ్వరుడు ముందుకొస్తుంటే ముందు చేస్తున్నటువంటి దివ్యనాట్యం చూడండి. కళాకారులు ఉన్నారు కదండి. రాత్రిపూట వాహనములప్పుడు చేసినటువంటి భద్రకాళీ స్వరూపం అయిగిరి నందిని నందితమోదిని విశ్వమునోదిని వందినుతే. వినోదిని అనేక రకాలు. అదుగో కట్టబడినటువంటి పచ్చని తోరణం, పైన వేసినటువంటి విద్యుద్దీపముల యొక్క దివ్య వెలుగులు, రెపరెపలాడుతున్నటువంటి ధ్వజములు, వాటి యొక్క మధ్య శివుని యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవాన్ని మనం చూడబోతున్నాం. అధికార వర్గం, అనధికార వర్గం, వస్తున్నటువంటి పరిచారకులు, అదేవిధంగా నాట్య కళాకారులు, ఇటువంటి వాళ్లతో పాటు స్వామి దగ్గరకు వచ్చాడు. గంగాధరం మండపం వెనకాల ఉండేటువంటి ఆ గేటును దాటి వచ్చేటువంటి దృశ్యం. తరువాత ఇక విశేషమైనటువంటి పూజ చూడండి. అక్కడ నాట్యం చేసినటువంటి వాళ్ళు మరలా ఇక్కడ నాట్యం చేయడానికి వచ్చేటువంటి వైరం. ఆ ధర్మాన్ని రక్షించేటువంటి సేవకులు చూడ ఇట్లా ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక వేషం కావాలి.
చక్కగా వాళ్ళు ఆ వేషధారుడై ధర్మాన్ని మేము రక్షిస్తున్నాము అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు వాళ్ళంతా కూడా. అదేవిధంగా అక్కడ ఈ ధర్మంతో నేను ఫోటో దిగాలి అనేటువంటి ఉత్సుకత కలిగినటువంటి యువకుడు వాళ్ళిద్దరినీ అక్కడ పెట్టి ఆ ఫోటోను కూడా తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ భవిష్యత్తులో మేము ఈ శ్రీశైలం వెళ్ళాము అనేటువంటి భావనను గుర్తు చేసేటువంటి దివ్య మార్గాలుగా చెబుతుంటారు. అటువంటి మార్గంలో మనమంతా కూడా ప్రయాణిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. కట్టినటువంటి జెండాల యొక్క రెపరెపలు, ఆ వస్తున్నటువంటి ధర్మధ్వజం, అదేవిధంగా సన్నాయి మేళం, దానిలో వేషధారులు, మృదంగ విన్యాసం, ఇవన్నీ కూడా దీంట్లో పరిభ్రమిస్తుంటే ఇక్కడికి విచ్చేస్తున్నాడు మహాదేవుడు అని చెప్పి అంటున్నాడు. మహాదేవ మహాదేవ మహాదేవా, మహాదేవ మహాదేవ మహాదేవా అని చెప్పి 4 సార్లు ఎవరైతే అన్నారో వాళ్ళు మోక్షమిచ్చంతి, మోక్షాన్ని పొందుతారు అని చెప్పి అన్నారు. అది వాగ్గవల్లరి అన్నారు. మహాదేవ అనేటువంటి 4 అక్షరములు కూడా వాక్కుల యొక్క వల్లరి తీగలాంటివి. అందువల్ల మహాదేవుని యొక్క దివ్య కార్యక్రమాన్ని తరలి వస్తున్నటువంటి ఆ బృందాన్ని మనమంతా కూడా వీక్షిద్దాం. పరమశివుడు చక్కగా పరమేశ్వరితో భ్రమరాంబికాదేవితో విచ్చేస్తున్నటువంటి దివ్యవైనం, అదుగో అర్చకవరణ్యులంతా కూడా వస్తున్నారు. వారితో సంబ్రహ్మంగా సాగేటువంటి యాత్ర ఈ రథోత్సవం దగ్గరకు వచ్చింది. ఆ రథోత్సవం దగ్గర వీరు చేసేటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. ఈ కనపడేటువంటిది గంగాధర మండపం. ఆ గంగాధర మండపం పైన ఉండేటువంటి కలశం, ఇక్కడ ఉండేటువంటి భక్తులు ఈ దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి వైభవం రథోత్సవం ఒక దివ్య దృశ్యంగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే రథం అనేక రథాలు ఉన్నాయి, ఒక రథం కాదండి. కళ్యాణ రథం ఉంది, చిత్రరథం ఉంది, అదేవిధంగా అనేక రథాలు కలిగినటువంటి ప్రపంచం. నిజమైనటువంటి రథం ఏమిటంటే మనదేనండి, మన శరీరమే. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతూ, ఆత్మయే రథము, శరీరమే దానికి ఇక మనస్సే పగ్గాలు అంటారు. మనఃప్రగ్రహమేవచ అని చెప్పి ఒక శ్లోకం కనపడుతుంది కఠోపనిషత్తులో. ఆ శ్లోక వివరణం మనం తర్వాత గ్రహిద్దాం. అదుగో శిబిక అక్కడికి వచ్చింది. ఆ పల్లకి దగ్గరకు వచ్చినటువంటి ఆ స్వామిని అక్కడ వెంచేపు చేయబోతున్నారు. ఎక్కడండి? పైన, ఎక్కడ రథంలో వెంచేపు చేయబోతున్నారు. అంటే ఒక ప్రదక్షిణా మార్గంలో తీసుకొచ్చి అక్కడ స్వామిని వేయించేసేటువంటి కార్యక్రమం కాస్త జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే స్వామిని వేంచేపు చేయటం అంటే సామాన్యం కాదు. మనకు అదృష్టం ఉంటేనే అదిగో పల్లకి మోస్తున్నటువంటి వాళ్ళు భగవంతుని యొక్క పల్లకి మోయటం వల్ల బుద్ధి వికసిస్తుంది అని చెప్పి అంటారు. సద్బుద్ధి కలిగి మానవుడు మంచి ఆలోచనతో ముందుకెళ్ళటానికి ఈ భగవన్ మార్గములన్నీ కూడా గొప్పవి అని చెప్పి అంటుంటారండి. అదిగో ఆ మార్గంలోనే ఇప్పుడు కాస్త ఇక ఆ శుభ దంపతులిద్దరినీ కూడా ఇక పైకి, అంటే ఆ సోపాన మార్గం ద్వారా రథంలోకి తీసుకువెళ్ళేటువంటి దివ్య కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాం. హర హర శంకర, జయ జయ శంకర, భక్తవశంకర శంకర, అంబరలింగ జ్యోతిర్లింగ, పరమాద్భుత శ్రీ పరమేశ. ఆ శిబికలో ఉండేటువంటి పరమశివుడుకు నీరాజనం సమర్పించారు. ఆ నీరాజనాన్ని కళ్ళకద్దుకోమని చెప్పి భక్తులందరికీ కూడా చూపిస్తున్నారు. ఇక ప్రధాన అర్చకులంతా కూడా ఆ పైకి, అంటే రథం పైకి ఎక్కారు కొంతమంది, ఇక మిగతా వాళ్ళంతా కూడా ఎక్కబోతున్నారు. ఇప్పుడే కుష్మాండబలి కార్యక్రమాన్ని మనం చూద్దాం, ఆ విశేషాలను తెలుసుకుందాం. ఓం నమః శివాయ, భ్రమరాంబికా దేవ్యై నమః. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నిన్న కళ్యాణం జరిపించుకున్న ఆ పార్వతీ పరమేశ్వరులు నవ దంపతులుగా మారిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారులు ఈరోజు రథోత్సవంని జరిపించుకోవడం కోసం
ఆ రథానికి అధిరోహిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా మన జీవనములో కూడా వివాహమైన తర్వాత ఆ దంపతులను ఊరేగించడం ఆ గ్రామంలోని లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీరు దంపతులు అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఊరేగింపు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అందులో భగవంతుడికి కూడా అటువంటి కైంకర్యాలను జరిపించడం అనేది అనాది కాలం నుంచి వస్తూ ఉన్న ఆచారం. అందులో భాగంగా నిన్న నవ దంపతులుగా మారిన ఆ స్వామివారు అమ్మవారు ఈరోజు రథోత్సవాన్ని జరుపుకుంటూ మనందరికీ కూడా దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే ఈరోజు రాత్రి తెప్పల మీద ఆ పుష్కరిణిలో కూడా విహరించబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ నవదంపతులకు జరిగేటటువంటి వేడుకలండి. అటువంటి వేడుకలను కూడా ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఆ స్వామివారికి నిర్వహిస్తూ ఉండడం అనేది ఒక గొప్ప వేడుకగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా అంటే ఈ ఉత్సవాలన్నీ ఈ వేడుకలన్నీ కూడా ఎందుకు నిర్వహించుకుంటామంటే లోకక్షేమం ప్రజాక్షేమం లోకమంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం జరిపించుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అధికారులు అనధికారులంతా కూడా ఆ కూష్మాండ బలి కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు తమ చేతులలో ఆ కూష్మాండాలను ధరించినటువంటి విధానాన్ని అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ గుమ్మడికాయను లేదా కూష్మాండాన్ని ఆ పగలగొట్టడాన్నే ఇక్కడ కూష్మాండ బలి అని అంటాం. ఇవన్నీ కూడా ఆ ఉత్సవాల సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరికీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేటటువంటి ప్రక్రియగా మన శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అటువంటి కూష్మాండ బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ బలి సమర్పణం అయిపోయిన తర్వాత రథోత్సవం అనేటటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరినటువంటి స్వామివారు భక్తజన ప్రియుడు. ఎవరైనా సరే శ్రీశైల వాసనే శరణు మల్లేశ, శ్రీ మల్లికార్జుననే శరణు మల్లేశ, శ్రీ భ్రమరాంబ ప్రియనే శరణు మల్లేశ అని చేదుకో మల్లయ్య చేదుకోవయ్యా మమ్ము ఆదుకోవయ్యా అని శరణు కోరగానే కంటికి రెప్పల కాపాడే కరుణా సముద్రుడు కొండలలో కొలువుదీరి భక్తుల కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి. ఆ మల్లికార్జున స్వామి ఎంత భక్త సులభుడో ఆ తల్లి అయినటువంటి భ్రమరాంబ దేవి కూడా అంతకు మించినటువంటి భక్త సులభురాలు. వారిద్దరూ కూడా ఈరోజు ఆ రథోత్సవాన్ని అధిరోహించినటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కూష్మాండ బలి సమర్పణ అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ బలి సమర్పణ ముగుస్తూనే రథం బయలుదేరుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఇక స్వామివారు ఎంతో భక్త సులభుడు అని చెప్పడానికి శ్రీశైల చరిత్రలో శ్రీశైల పురాణంలో ఎన్నో విశేషాలు ఎన్నో తార్కాణులు ఉన్నాయి. పూర్వం చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడు. చంద్రగుప్తుని భార్య గర్భంతో ఉండగా చంద్రగుప్తుడు దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. చూడండి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ స్వామివారు అమ్మవారు రథంలో ఆసీనులై ఉండగా వారికి నీరాజనాలను సమర్పించడం కోసం ఆ అర్చక వరేణ్యులు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భాన్ని అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక రథం బయలుదేరే సమయమైంది. ఇక్కడ మనం చంద్రగుప్తుని కథను చెప్పుకుంటూ ఉన్నాం. చూడండి రథం, ఆ రథంలో కొలువుదీరినటువంటి స్వామివారు అక్కడ ఇస్తున్నటువంటి ఆనంద కర్పూర నీరాజనం వీటన్నింటినీ కూడా మనం శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పండితులు చెప్పినట్టుగా ఆ శ్రీశైలంలో రథంలో ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి దర్శించడం వల్ల పునర్జన్మ ఉండదు అని చెప్పబడింది. కనుక అటువంటి స్వామివారు మనకు రథంలో చాలా దగ్గరగా దర్శనమిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని అంతా కూడా మనం చూస్తున్నాం. రథం అంతా కూడా వివిధ పుష్పమాలలతో అలంకరింపబడింది. గోపురం, గుమ్మటం, ఆ పైన ఉన్నటువంటి శిఖరం, ఆ తర్వాత ఉన్నటువంటివన్నీ కూడా పుష్పమాలాలంకృతులై ఉన్నారు. చూడండి అక్కడ పుష్పగుచ్చాలు, వివిధ వర్ణాలైనటువంటి పుష్పగుచ్చాలన్నీ సమకూరుస్తే వాటి కింద ఆ స్వామి స్వరూపమైనటువంటి
ప్రణవం ఓం అనేటటువంటి అక్షరం మనకు కనిపిస్తూ ఉంది. ఆ కింద వేలాడుతూ ఉన్నటువంటి పుష్పమాలల మధ్యలో అటు ఇటు శివలింగాలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక స్వామివారి కింది భాగంలో వేలాడదీసినటువంటి పుష్పమాలల్లో త్రిపుండ్రాలు, ఆ స్వామివారు ఫాల భాగంలో ధరించేటటువంటి ఆ విభూతి రేఖల లాంటి రేఖలు మనకు దర్శనమిస్తున్నాయి. వాటి మధ్యలో ఆ స్వామివారు ధరించేటటువంటి కుంకుమలాగా మనకు దర్శనమిస్తూ ఉంది. వీటన్నింటినీ చూస్తూ, ఆ రథాన్ని చూస్తూ, ఆ రథంలో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శిస్తూ ఉన్నాం. చూడండి, మరింత దగ్గరగా స్వామివారిని ఈ శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేటటువంటి భాగ్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా తల పైకెత్తి ఆ రథంలో కొలువుదీరి ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవాలి. మరి అందుకు వీలవుతుందో లేదో అని భావించారేమో ఆలయ అధికారులంతా కూడా. ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎల్ఈడి తెరల ద్వారా కూడా ఈ ఉత్సవాన్ని అంతా కూడా ప్రసారం చేస్తూ భక్తులందరికీ దర్శింపచేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రథం బయలుదేరబోతూ ఉంది. ఆ రథోత్సవాన్ని గురించినటువంటి మరిన్ని విశేషాలు పండితుల ద్వారా విందాం. ఓం శ్రీ మాత్రే నమః. కొంచెం జరగండి. కురంగపాణి కరుణావలోకః సురోత్తమః చంద్రకళావతంసః వధూసహాయః సకలేష్టదాత భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః. ఈ మహానుభావుడు శ్రీగిరిలో మనకు భాగ్యరాశిలాగా ఉన్నాడు. కురంగపాణి, కురంగము అంటే లేడి, లేడిని చేతిలో పట్టుకున్నటువంటి వాడై కరుణావలోకః, కరుణగా మనందరినీ చూస్తున్నటువంటి వాడై సురోత్తమః, దేవతలందరిలో కంటే ఉత్తముడుగా ఉండి చంద్రకళావతంసః, తలపైన చంద్రకళను పెట్టుకున్నటువంటి వాడై వధూ సహాయ, భార్య అయినటువంటి భ్రమరాంబికాదేవిని పక్కన కూర్చోబెట్టుకుని సకలేష్టదాత, ఎవరు ఏది కోరుకుంటే దాన్ని తీర్చేటువంటి భవత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి, శ్రీగిరి భాగ్యరాశిలాగా దొరికినటువంటి పెన్నిధి ఈ మల్లికార్జున ప్రభువు. కాబట్టి ఆ మల్లికార్జున ప్రభువు యొక్క రథోత్సవ మహాదృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. మనం కాస్త ఇక్కడ రథం చాలా విచిత్రంగా ఉంటుందండి. అదో రథచోదకులు సంసిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లంతా కూడాను ఎట్లా వెళ్ళాలి, ఎట్లా చెయ్యాలి, ఎంతవరకు అనేటువంటిది పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది, చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది, నడిపేవాళ్ళు కొంతమంది, నడిపించేవాళ్ళు కొంతమంది, తర్వాత అనేక రకమంది ఉంటే కానీ ఈ రథం కాస్త ముందుకు నడవడానికి వీల్లేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి దివ్య ప్రయత్నమే ఇదంతా కూడా చేస్తున్నారు. అందుకే ఈ సంరంభంలో భారతదేశంలో చాలా ఆలయాలు రథాకారంలో నిర్మితంలో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా కుంభకోణంలోని శార్ంగపాణి దేవాలయం, ఈ శార్ంగపాణి ఆలయం కూడా రథాకారంలో ఉంటుంది. అదో రథం ఆపటానికి ఎర్రజెండా, పొమ్మంటానికి పచ్చ జెండా, రెండు రకరకాలుగా ఉన్నాయి. ఇవి మనకు తెలుసు కదండి. ఎరుపు, అదేవిధంగా చక్కగా ఉండేటువంటి ఈ పచ్చని జెండా, ఈ రెండింటినీ ఉపయోగించి ఎరుపు జెండా పెట్టినప్పుడు, పైకెత్తినప్పుడు రథం ఆగాలి. అదేవిధంగా ఆకుపచ్చ జెండా వచ్చినప్పుడు రథం ముందుకు కదలాలి. అదుగో పర్యవేక్షిస్తున్నటువంటి దేవాలయ పెద్దలు, వీళ్ళ యొక్క మధ్య అదుగో రజ్జువును లాగటానికి వచ్చినటువంటి భక్తజనం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నిజంగా వాళ్ళదే భాగ్యమండి అంతా కూడా. అటువంటి భాగ్యప్రదమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇక కోణార్కలోని సూర్యాలయం, కోణార్క పట్టణంలో సూర్యదేవాలయం కూడా ఇదే విధంగా రథాకారంలో ఉంటుంది. హంపి విఠలాలయాలు, హంపీలో విఠలాలయాలు, హంపీలో రాతి రథం ఉందండి. అటువంటి రథం అదుగో స్వామిని ప్రారంభించబోతూ బయలుదేరబోతూ ఇచ్చేటువంటి మంగళ నీరాజనం. అది మంగళం మనకు కలగాలి.
భగవంతుడికి చక్కగా మంగళమిస్తూ మనకు మంగళాలు ప్రసాదించాలి కాబట్టి అదుగో రథం కదిలింది. అటువంటి రథం పైన పరమేశ్వరుడు, పరమేశ్వరి, భ్రమరాంబికాదేవి, మల్లికార్జున ప్రభువు ఇద్దరూ కూడా కదలి వస్తున్నాడు. అదేవిధంగా ఈ రథోత్సవ కారణం ఏమిటయ్యా అంటే వేద పురాణ ఇతిహాసుల్లో రథ ప్రాధాన్యం చాలా ఉందండి. భారతీయ సాంప్రదాయాలలో అన్నిట్లో కూడా ఆధ్యాత్మిక భావన అంతర్నిగూఢంగా ఉంటుంది. రథం కదిలే ఆలయం, మానవ శరీరానికి ప్రతీక రథం అని చెప్పి అంటారు. ఆత్మానం రథినం బిద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం బిద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్యాహు. అదుగు ఆ రథము యొక్క చక్రములు కదిలే బ్రహ్మాండంగా. రథచక్రములు తిరుగుతుంటే కాలచక్రంలాగా ఉంటుంది. 4 చక్రములు ఉన్నాయి ఈ రథానికి, ఇటు 2 అటు 2. ఆ చక్రాన్ని నడిపించేటువంటి వాళ్ళు, చక్రాల కింద ఉండేటువంటి వాళ్ళు, చక్రాలకు వేగ నిరోధం పెంచేటువంటి వాళ్ళు, ఆ కట్టినటువంటి జెండాలు, అలంకరించినటువంటి పూలు, ఓంకార స్వరూపంలో ఉండేటువంటి కొన్ని పూలు, శివలింగాకారంలో ఉండేటువంటి కొన్ని పూలు, వీటితో ఆ చక్రములు కదులుతుంటే ఈ ఉరుముల ధ్వనిలాగా ఉంది. ఆకాశంలో ఉరుము ఏ విధంగా ఉరుముతుందో అదేవిధంగా చక్రముల యొక్క సబ్బడి కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పంటున్నాడు. అదేవిధంగా ఆత్మరథికుడు, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు వీధులు, శరీరం అనడం వల్ల స్థూల సూక్ష్మ శరీరాలు అని చెప్పి అన్వయం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రథం మన యొక్క మనోరథంగా మారుతుంది. రథము యొక్క పై ప్రదేశం, గుమ్మటం పైన ఉండేటువంటి కలశం, కలశానికి కట్టినటువంటి దండలు, కింద ఓంకారములు, చుట్టూ తిప్పినటువంటి పుష్పరాజములు, కింద శివలింగములు, కింద అలంకరించినటువంటి పుష్పములు, అదేవిధంగా స్వామి యొక్క విభూతి, మధ్యలో కుంకుమ, అనేక రకాల మార్గాలు. రథం కదిలితే చుట్టుపక్కల జనం హరోంహర హరోంహర హరహర శంకరా అనేటువంటి, చూడండి, గాలికి కదులుతున్నటువంటి ఆ పుష్పములు, పైకెక్కి చూస్తున్నటువంటి జనం, ఇవన్నీ భోజనశాలలు. ఈ శ్రీశైల మహాక్షేత్రంలో అన్ని కులాల వాళ్లకు చక్కగా సత్రములు ఉన్నాయి. ప్రతి వాళ్లకు భోజనానికి ఇక్కడ ఇబ్బందే ఉండదు. సాక్షాత్ అన్నపూర్ణ భ్రమరాంబికాదేవే అందరినీ కరుణిస్తూ ఉంటుంది. అటువంటి రథం కదిలింది. అదుగో రథం కదులుతుంటే ఉండేటువంటి మార్గం అంతా కూడా జనసందోహంగా ఉన్న రథం వచ్చేటప్పుడు దాన్నంతా కూడా చక్కగా సన్మార్గదర్శకత్వం చేస్తూ ఉంటారు అని చెప్పి అన్నారు. అదేవిధంగా వెంకటేశుడు తేరెక్కుతాడు, రాముడు తేరెక్కుతాడు, కృష్ణుడు తేరెక్కుతాడు. వీళ్ళంతా ఇది ఏమిటయ్యా అంటే రథంలో పరమాత్మను చూడటం వల్ల మన యొక్క శరీరంలో ఆత్మదర్శనం లాంటిది. అవునా, మన శరీరంలో భగవంతుడు ఉన్నప్పటికీ కూడా మనం చూడలేం. కానీ ఈ రథంలో కూడా అంతే. శివుడు కనపడుతున్నాడా? కనపడు. ఏం చూడాలి? కనపడాలి అనేటువంటి మార్గత్వంతో భగవంతుడిని చూస్తే అప్పుడు భగవంతుడు మనకు కూడా అన్ని విధాల సహాయం చేస్తాడు అని చెప్పి అంటుంటారు. అటువంటి రథంలో ఉండేటువంటి అందరినీ కూడా మనం చూస్తున్నాం. అటువంటి దివ్యమైనటువంటి మార్గాన్ని మనమంతా కూడా పొందబోతున్నాం. చూడండి, ఈ రథాలు ఇదే కాదండి. ఈ దేవదేవుడెక్కినదే దివ్య రథము, మావంటి గారి వల్ల మనోరథము అని చెప్పి మహాక్షేత్రంలో మరి రథాలు ఎన్ని? పైడి రథము, సందర్భంగా పుష్పరథం, జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో కళ్యాణ రథం అనే విశేషాలతో అనేక రథాలు ఉన్నాయి. యుద్ధాలలో ప్రధానం రథికులు, రథములు. అవునా, ఇది ప్రధానంగా ఉంటాయి. పూర్వకాలంలో యుద్ధాలకు వెళ్ళాలంటే రథాన్ని సంసిద్ధం చేసేటువంటి వాడు. అదేవిధంగా సైనికులు వెనుగడించడంలో, వాళ్ళ యొక్క పరాక్రమం నిర్మించడంలో అతిరథ, అర్థరథ, మహారథ, సమరథాధిపతులు అని చెప్పి అంటుంటారు. మహాశివరాత్రి విధంగా ఈ సందర్భంగా స్వామివారికి 11,000 మందిని తాను ఒక్కడే సంహరించగలిగిన సమర్థుడు అని చెప్పి నిర్వహించారు. పైభాగాన్ని మరలా చూస్తున్నాం.
నిన్న పై రాత్రి భాగాన్ని చూసే భాగ్యం మనకు ఉండదండి ఎప్పుడైనా సరే. నవదంపతులైన ఎందుకంటే కింద భాగాన్ని చూస్తాం, స్వామివారు మనము అంత ఎత్తు అమ్మవారు చూడలేం కాబట్టి రథోత్సవాన్ని మధ్యలో ఉన్నాడు జరుపుకొని పరమాత్మ. శ్రీశైలంలో ఎందుకంటే ఉన్న రథం మధ్యలో ఉన్నాడు భక్తులందరినీ కూడా పరమాత్మ. అనుగ్రహించడం పైకి వెళితే మనకంతా కూడా జరిగింది. కనపడదు. తర్వాత ఆ పై మార్గంలో ఇప్పుడు స్వామిని చూస్తూ తెప్పోత్సవానికి బయలుదేరి చుట్టుపక్కల తరలి ఆలయ చూస్తున్నటువంటి ప్రాంగణం నుంచి వాళ్ళని భగవంతుడు వెళ్తూ ఉన్న చూస్తున్నాడు. దృశ్యం కానీ భగవంతుడు శ్రీశైలంలో చూస్తున్నట్టుగా మనకు తెలియదు. అదే ఆవిష్కృతమవుతుంది. విచిత్రమండి. మామూలుగా అందుకనే ఆయన్ని వివాహం జరిగిన తర్వాత ఆ నవ దంపతులను సాధారణంగా ఊరేగించడం అనేది సంప్రదాయం. పూర్వకాలం నుంచి కూడా రాజుల కాలం నుంచి కూడా ఈ రకమైనటువంటి పురుష సూక్తం సాంప్రదాయాలు చెప్పేటువంటి మాట. అమల్లో ఉన్నాయి. అనంతమైనటువంటి సాధారణంగా నేత్రములు కలిగినటువంటి వివాహం అయిన తర్వాత వారు. ఈ అది స్వామివారిని సహస్రము అంటే అమ్మవారిని కేవలం కూడా వెయ్యి అనేటువంటిది ఈనాడు కాదు. అనంతము రథోత్సవంలో అనేటువంటి భావం. ఊరేగించి అందుకనే భక్తులందరినీ కూడా అనంత అనుగ్రహింపజేశారు. నామధేయాయ అలాగే ఆ స్వామివారికి అమ్మవారికి సేద తీర్చే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తెప్పోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నటువంటి సందర్భంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారు ఇద్దరు కూడా ఆలయ ప్రాంగణం నుంచి వెలుపలికి వచ్చి ఆ పుష్కరిణి వద్దకు చేరుకోబోతూ మరికొన్ని ఉన్నారు. విశేషాలను తెలుసుకుందాం. ఇక్కడ ఈ రోజు ఆ స్వామివారు అమ్మవారు దివ్యమైనటువంటి అలంకారాలతో దర్శనమిస్తూ ఉన్నారు. గజమాల, అలాగే గజమాల కింది వైపుగా సన్నని శ్రీశైలలింగం శిరసానమామి, శ్రీశైలలింగం అమ్మవారికి స్మరామి. వెనుక వైపు మల్లెపూలు. శ్రీశైల ఎందుకంటే మహాక్షేత్రంలో ఆ స్వామివారికి మహాశివరాత్రి మల్లెపూలు పర్వదినం అంటే ఇష్టం సందర్భంగా కదండి. జరుగుతూ అందుకే ఆ ఉన్న మల్లెపూలతో మహాశివరాత్రి అర్చించడం వల్లనే బ్రహ్మోత్సవాలలో మల్లికార్జునుడు తొమ్మిదవ రోజైన అనే పేరు ఈనాడు పొందాడు కదండి. శ్రీ ఆ స్వామి స్వామికి అమ్మవార్లకు మల్లెపూలంటే రథోత్సవం అనే నిత్యం కార్యక్రమాన్ని ఆ స్వామివారు మనం మల్లెపూలను దర్శించుకుంటూ ధరించే ఉన్నాం. ఉంటాడు. ఆ అటువంటి రథోత్సవంలో స్వామివారిని అసంఖ్యాకమైనటువంటి ఈ రోజు భక్తులు ఆ వాహనంలో ఆ రథానికి మల్లెపూలతో ఉన్నటువంటి వాటిని అలంకరింపబడి పట్టుకుని తీసుకువెళ్తూ లాగుతూ ఉన్న ఉన్నటువంటి దృశ్యాన్ని సందర్భం మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరోవైపు ఆవిష్కృతమవుతుంది. అటు ఇటు నిలబడినటువంటి భక్తులు, ఆ రథానికి నమస్కరిస్తూ ఉన్నటువంటి భక్తులు, రథం ముందు వైపు లాగుతూ ఉన్నటువంటి భక్తులు, మరికొందరు ఆ రథం వెంటనే నడుస్తూ ఉన్నటువంటి భక్తులు. ఇలా రథోత్సవం మనం గమనించినట్లయితే ఇక్కడ శ్రీశైలం అంతా కూడా భక్తజన సంద్రమైంది. భక్తులతో ఈ రథవీధి అంతా కూడా నిండిపోయింది. ఇక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో మనం గమనించినట్లయితే ఇక్కడ శ్రీశైల దేవస్థానానికి ఎదురుగా గంగాధర మండపం వద్దకు నంది మండపం వరకు ఉన్నటువంటి వీధిని రథ వీధి అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. దానికి కారణం ఏమయ్యా అంటే ఎప్పుడు కూడా ఆ రథ వీధి ప్రారంభంలోనే గంగాధర మండపం వారికి ఆ రథం అనేటటువంటి ఉంటుంది. ఆ రథం వీధి కనుక ఈ వీధికి రథ వీధి అనేటటువంటి పేరు ఏర్పడిందని చెప్పబడుతూ ఉంది. మరి అటువంటి రథ వీధిలో ఈనాడు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారు రథోత్సవాన్ని నిర్వహిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఈ రథం పైభాగం మనకు దర్శనమిస్తూ ఉంటే మరోవైపు వెనుక భాగంలో గంగాధర మండపం వద్ద ఆలయ ద్వారానికి అటు ఇటు ఆ విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసినటువంటి ఆ శివ కుటుంబం దృశ్యం అంతా కూడా చాలా శోభాయమానంగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. చూడండి, పుష్కరిణి వైపు గుమ్మటం, ఆ గుమ్మటం పైన ఉన్నటువంటి కలశం, మరోవైపు ఆకాశంలో సూర్యుడు తన ఆలయం కిరణాల తీవ్రతను తగ్గించి చల్లదనాన్ని పంచుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని కూడా మనం శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడగలుగుతున్నాం. కలిగినటువంటి పరమశివుణ్ణి ఆ తలపాగా చుడుతూ సాగుతూ ఉంటే వివాహ సమయంలో వైపు పెళ్లి కుమారుడికి రకంగా అయితే తలపాగా అలంకరిస్తారు. అలాగే శ్రీశైల క్షేత్రంలో ఇక్కడ శివనాలంకరణ చేస్తూ ఆ రథోత్సవాన్ని పరమశివుడుకుంటూ ఉన్నటువంటి సందర్భం అంతా కూడా దిగంబరుడికి శ్రీశైల మహాక్షేత్రంలో ఆవిష్కృతమవుతూ ఉంది. ఇక్కడ రథోత్సవం శ్రీశైల మహాక్షేత్రంలో సంవత్సరానికి 2 సార్లు నిర్వహించబడుతుంది. అందులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 9వ రోజు జరిగేటటువంటి రథోత్సవం విశేషమైంది. అలాగే 5 రోజుల పాటు జరిగేటటువంటి ఉగాది ఉత్సవాల్లో సైతం రథోత్సవాన్ని నిర్వహించడం అనేటటువంటిది శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి సాంప్రదాయం. ఈ ఉత్సవాల్లో రథోత్సవం నాడు వేలాది మంది భక్తులు ఒక్కటై అతి పెద్ద తాడును రథానికి పూడ్చి రథాన్ని లాగే సన్నివేశం మాటల కందని దివ్య భావనను అందిస్తుంది. చిన్న పెద్ద పేద గొప్ప తేడా లేకుండా
అందరూ సమానంగా స్వామిని సేవించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప మార్గం. రథంపై కదిలి వస్తున్న దేవుడిని జయ జయ ధ్వానాలతో కీర్తించేటటువంటి భక్తుల గొంతులు ఏకమై స్మరించే వారంతా తరించాలని దేవుడు దీవెనలు అందిస్తాడు. భక్తులు కోరుకున్నవన్నీ నిజం చేస్తాడు. ఈ రకంగా ఆ రథోత్సవం జరుగుతూ ఉంటే భక్తులంతా కూడా ముక్త కంఠంతో ఏకకంఠంతో శివనామ స్మరణ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ రథం కదిలి ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ ఆ రథానికి అమర్చబడినటువంటి అలంకరించబడినటువంటి పుష్పమాలలన్నీ కూడా అటు ఇటు ఊగుతూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాయా అనే భావనను కలుగజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆ శివుడి స్వరూపమైనటువంటి ఓంకారం ఒకవైపు, అలాగే ఆ శివలింగాలు మరోవైపు అటు ఇటు కదులుతున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం అంతా కూడా ఆ స్వామివారి ఈ రకంగా ఆశీర్వదిస్తున్నారు అనేటటువంటి భావనతో ఈ రథోత్సవంలో పాల్గొంటూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆయన భక్త సులభుడు అని. ఆ చంద్రావతి గాథను చెప్పుకుంటూ ఉన్నాం. చంద్రగుప్తుడు దిగ్విజయ యాత్రకు బయలుదేరినటువంటి సందర్భంలో ఆయన భార్య గర్భంతో ఉండేది. ఆయన యుద్ధంలో ఉండగా చంద్రవతి అనే కుమార్తె కలిగింది. చంద్రవతి బాల్యం నుంచే శివుణ్ణి పూజిస్తూ ఉండేది, ఆరాధించేది. ఆమెకు 16 సంవత్సరాలు వచ్చేటటువంటి సమయానికి తండ్రి దిగ్విజయ యాత్రను పూర్తి చేసుకొని రాజ్యానికి చేరుకున్నాడు. యవ్వనంలో ఉన్న కుమార్తె అందం ఆయన్ను మోహానికి గురి చేసింది. ఎందుకంటే ఆయన కుమార్తె జన్మించింది చూడలేదు కదండి. ఈ రకంగా ఆ చంద్రవతి గాథను మనం చెప్పుకుంటూ ఉంటే అక్కడ కొందరు మహిళా భక్తులు ఆ గంగాధర మండపం దగ్గర దీపాలను వెలిగించి ఆ శివయ్యను వేడుకుంటూ ఉన్నటువంటి సందర్భం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. 16 సంవత్సరాల తర్వాత దిగ్విజయ యాత్ర నుంచి వచ్చినటువంటి ఆ చంద్రగుప్తుడు కుమార్తెను చూసి ఎవరు అని గ్రహించలేక మోహానికి లోనయ్యాడు. తండ్రి మోహంతో బాధకు లోనైనటువంటి చంద్రవతి ఇల్లు వదిలి శ్రీశైలం క్షేత్ర ప్రాంతాన్ని చేరింది. మల్లికాగుండం దగ్గరికి చేరి శివుడిని పూజించసాగింది. చూడండి, అక్కడ మహిళామణులందరూ కూడా ఆ గంగాధర మండపం దగ్గర దీపాలను వెలిగించి స్వామివారికి హారతి రూపంగా సమర్పిస్తూ ఉన్నటువంటి వారు కొందరు, మరోవైపు ఆ దీపాలను పట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉన్నటువంటి వారు కొందరు, మరికొందరు 2 చేతులను జోడించి ఆ దీపానికి ఆ శ్రీశైల క్షేత్ర విభుడైన శ్రీ మల్లికార్జున స్వామికి నమస్కరిస్తూ ఉన్నటువంటి సందర్భం. మరికొందరు ధూపాలను, మరికొందరు ఊదుబత్తీలను వెలిగిస్తూ ఆ స్వామివారికి సమర్పిస్తూ ఉన్నటువంటి విషయం అంతా కూడా ఇక్కడ ఆ గంగాధర మండపం దగ్గర ఆవిష్కృతమవుతూ ఉంది. చూడండి, దీపాన్ని పట్టుకొని ప్రదక్షిణ చేస్తూ శివయ్య మమ్మల్ని కాపాడు, శివయ్య మమ్మల్ని ఆదరించు, మమ్ము కాపాడు అంటూ వేడుకున్నటువంటి ఆ భక్త బృందం అంతా కూడా మరొక భక్తుడు చేతిలో దీపాలను వెలిగించుకొని ఆ స్వామివారికి చూపి నమస్కరించుకుంటూ ఉన్నటువంటి దృశ్యం అంతా కూడా శ్రీశైల టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక యవ్వనంలో ఉన్న కుమార్తె అందాన్ని మోహానికి గురి చేయగా ఆమె బాధపడి శ్రీశైలానికి చేరింది. మల్లికాగుండం దగ్గర చేరి శివుడిని పూజించసాగింది. అది కూడా తెల్లని వాడైనటువంటి పరమశివుడిని తెల్లని మల్లెపూలతో పూజిస్తూ ఉండేది. ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోగా, స్వామి నేను ఇచ్చిన ఈ మల్లెదండలు నీ సిగపై పెట్టుకోవాలి, అవి నీ శిరస్సుపై శాశ్వతంగా ఉండాలి అని కోరింది. శివుడు అందుకు అంగీకరించాడు. మల్లెపూలను సిగలో ధరించాడు. మల్లెపూల మాలను ధరించిన శివుడు మల్లికార్జునుడు అయ్యాడు. ఈ రకంగా శరణు అన్న భక్తురాలి కోరికను తీర్చి ఆమె భక్తిని చాటి చెప్పి ఆమె పేరును చిరస్థాయిగా వర్ధిల్లేటట్లుగా ఈ స్వామి చూశాడు. చూడండి, ఇక్కడ కుమారస్వామిని వెతుక్కుంటూ ఈ శ్రీశైలానికి వచ్చినటువంటి పరమశివుడు ఇక్కడ పర్వతలింగంగా కొలువు తీరితే ఆ చంద్రవతి చేసినటువంటి పూజల కారణంగా ఆమె సమర్పించినటువంటి మల్లెపూల మాలను ధరించినందువల్ల మల్లికార్జునుడు అనేటటువంటి పేరు వచ్చింది. అటువంటి మల్లికార్జునుడికి ఆయన పక్కనే ఆసురుడైనటువంటి ఆ భ్రమరాంబాదేవికి ఆ రథంలో ఉన్నటువంటి ఆ దేవీ దేవతలకు ఆనంద కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ
కర్పూర నీరాజనాన్ని భక్తులందరూ కూడా కళ్ళకు అద్దుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ఈరోజు దేదీప్యమానంగా రథోత్సవం అనేటటువంటిది ఆ రథవీధిలో సాగుతూ ఉంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం వెడుతూ ఉంది. మనం కూడా ఆ రథోత్సవాన్ని చూస్తూ పండితుల నోటి ద్వారా మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. నమః శివాభ్యాం రథవాహనాభ్యాం పరస్పరాక్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. రథోత్సవం మహాసంరంభంగా సాగుతుంది. వెనకాల అఖండ ప్రభంజనంగా జనమంతా స్వామివారిని చూస్తున్నారు. పైన వెలుగుతున్నటువంటి దీపమా అనుకుంటాం, దీపం కాదు, ఇప్పుడే ఇచ్చినటువంటి నీరాజన ప్రభ. ఆ ప్రభలో పరమేశ్వరుడు చక్కగా ఆ వెలిగించినటువంటి దీపం అది చక్కగా నీరాజనమే, దాంట్లో సందేహం లేదు. ఎందుకట్టా ఉంది అంటే స్వామివారు కనిపించాలి కదండి. అందరికీ స్వామివారు కనిపించాలి అనే ఉద్దేశం చేతనే అక్కడ ఎటువంటి విద్యుత్ దీపములు పెట్టడానికి లేదు. అందువల్ల దాన్ని వెలిగించి అట్లా ఉంచి చక్కగా అందరూ చూడటానికి వీలైనటువంటి విధంగా చేసినటువంటి దివ్య దృశ్యం. ఇప్పుడు రథం ఇక నంది మండపం దగ్గరకు వచ్చేటువంటి మార్గప్రభ. కురుక్షేత్రంలో విజయునికి సారథిగా ఉండి పాండవులకు విజయం చేకూర్చి పట్టాడు కృష్ణ పరమాత్మ. యుద్ధంలో ఉండే చతురంగ పరంలో అంటే రథ గజ తురగ పదాదులలో రథం చాలా ప్రసిద్ధమైనటువంటిది. వీరుల్ని నిర్ణయించేటప్పుడు కూడా అతిరథ మహారథ సమరథ అర్థరథులని వింగడించే సంప్రదాయం ఉన్నట్టుగా మహాభారతం ద్వారా తెలుస్తుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు నడిపినటువంటి రథం కాండవహనం దహించేందుకు సాయం చేసిన కృష్ణార్జునకు బహుమానంగా అగ్నిదేవుడిచ్చినటువంటిది. సంగ్రామానంతరం ఆ రథం దగ్ధమైనట్టు భారత కథ. వేల కొలది రథాలు ఆ యుద్ధంలో ధ్వంసమైనాయి. కర్ణుని రథం భూమిలో కుంగిపోయింది. కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు అర్జునుడి రథాన్ని భూమిలోకి అడిగిపోయేటట్టు విధంగా దూతాడు. అభిమన్యుడు రథచక్రంతో పద్మవ్యూహంలో యుద్ధం చేస్తాడు. దేవకీ వసుదేవులో కంసుడు రథంలో తీసుకెళ్తున్నప్పుడే దేవకీదేవి అష్టమగర్భం వల్ల కంసునికి ప్రాణహాని కలుగుతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. అనేక నీరాజన ప్రభలతో స్వామిని మనం చూస్తున్నాం. ద్రోణుని అభీష్టం మేరకు అర్జునుడు ద్రుపదుణ్ణి రథపు టెక్కానికి బంధించి తీసుకువచ్చాడు. ఎందుకంటే రథము యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి సందర్భం ఇది. భారతం క్షత్రియగాథ కనుక భారతం నిండా రథప్రస్తావనలు ఉంటుంది. ధనుర్యాగం చేస్తున్నటువంటి కంసుడు బలరామకృష్ణుని తీసుకురావడానికి రథాన్ని పంపుతాడు. ఆ రథచోదకుడు అక్రూరుడు. అతను నీటిలో మునిగినప్పుడు రథంపైనున్న స్వామిని నీటిలో కూడా దర్శించి స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవంగా పొందుతాడు. అందువల్ల ప్రతి ఉత్సవాల్లో కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో తప్పకుండా రథం ఉంటుంది. అటువంటి రథాన్ని మనం చూడటం వల్ల భగవద్ అనుగ్రహం కలుగుతుంది. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాల్ని అదిలిస్తూ బాటల వెంటల పరుగు తీయించినట్టే ఇంద్రియ మనోయుక్తమైనటువంటి ఆత్మ విషయాలకు భోక్తగా ఉంటుంది. అయితే ముండకోపనిషత్తులో చెప్పినటువంటి ప్రకారం ఆత్మకు కర్తృత్వ భోక్తాలు అంటావు. ఆత్మ కేవలం సాక్షి మాత్రంగా ఉంటుంది. ద్వా సుపర్ణాసయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్య త్యనస్నన్ అస్య అభిశాకసీతీః. దేహేంద్రియ మనోబుద్ధులతో కల్పిత తాదాత్మ్య సంబంధం కలిగి ఉన్న ఆత్మభోక్త, దానికి సాక్షిగా ఉపహితపరమైనటు పరమాత్మ కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉండవు. స్థావర రూపుడై ఉపహితంగా ఉండేటువంటి శ్రీ పరమేశ్వరుడు రథవాహన సేవకులకు భోక్త కాదు. జంగమ స్వరూపమైన ఉత్సవమూర్తి యొక్క ఈశ్వరుడు యొక్క గాథ. రథ గజ త్వరగాది వాహన సేవలకు భోక్తయ్యి ఆ సేవా నిర్వాహకులకు సేవల్లో పాల్గొన్న భక్తులకు కర్మఫలప్రదాత అయి వెలుగొందుతూ ఉంటాడు.
అందువల్ల సర్వోపనిషత్సారం సర్వవేదసారం సర్వమంత్ర యంత్ర తంత్ర స్మృతిసార గర్భితమైనటువంటి రథోత్సవ విశ్లేషణ రసానందాత్మక విశ్లేషణగా మారుతుంది. అందువల్ల రథము యొక్క గొప్పతనం అత్యద్భుతంగా ఉంటుంది. అందుకనే రథోత్సవ సంరంభంలో స్వామిని చూసేటప్పుడు శ్రీశైలం యొక్క గొప్పతనాన్ని కూడా మనం వీక్షిస్తూ వస్తున్నాం. అటువంటిది రథం పక్కన బారుగా తెల్ల తెల్లగా రంగురంగులతో ఉండవి ఏమిటి అనుకుంటారేమో మీరు. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో రథోత్సవం అనే వేడుక సాగుతూ ఉంది. భక్తులు విశేషంగా ఈ ఉత్సవానికి వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉన్నటువంటి విధానాన్ని అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ శ్రీశైలం మహా పుణ్యక్షేత్రం, ఇటువంటి క్షేత్రం మరెక్కడా లేదని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ శ్రీశైల క్షేత్రం చాలా ప్రాచీనమైనటువంటి క్షేత్రం, అనాది క్షేత్రం. వీటన్నింటికి మించి ఇక్కడ శ్రీశైలంలో కొలువుదీరినటువంటి శ్రీ మల్లికార్జున స్వామివారు జ్యోతిర్లింగ స్వరూపుడు కాగా ఆ తల్లి భ్రమరాంబాదేవి అష్టాదశ శక్తులలో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. మల్లికార్జున స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ వారు కాగా ఆ అష్టాదశ శక్తిపీఠాలలో శ్రీ భ్రమరాంబ దేవి వారు 6వ శక్తిపీఠంగా భాసిల్లుతూ ఉంది. ఈ రకంగా ఇక్కడ స్వామివారు అమ్మవారు కొలువుదీరి ఉండగా ఇక్కడ ఈ క్షేత్ర మాహాత్మ్యం ఎంతో చెప్పబడుతోంది. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గయలో 1000 యుగాలు, కేదార క్షేత్రంలో 20 యుగాలు ఉంటే కలిగే పుణ్యఫలం శ్రీశైలంలో కేవలం ఒక్కరోజు ఉంటేనే లభిస్తుందని చెప్పబడుతూ ఉంది. ఈ రకంగా స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి ఈ క్షేత్ర మాహాత్యాన్ని ఎన్నో విశేషాలు మనకు తెలుపుతూ ఉన్నాయి. ముఖ్యంగా కురుక్షేత్రంలో లక్షలు దానమిచ్చిన, 2000 సార్లు గంగా స్నానం చేసిన, నర్మదా తీరంలో బహుకాలం తపస్సు చేసిన, 1,00,000 సంవత్సరాలు కాశీలో నివసించిన కలిగే పుణ్యఫలం శ్రీశైల మల్లికార్జున స్వామివారిని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం అంతా కూడా వివరిస్తూ ఉంది. ఇంకా ఈ స్వామివారిని దర్శించినంతనే సర్వ యజ్ఞాలు చేసిన ఫలం, సర్వ తీర్థాలలో పుణ్య స్నానాలను ఆచరించినటువంటి ఫలం, సకల వ్రతాలను సకల దానాలను చేసిన ఫలం అనాయాసంగా కలుగుతుంది అని ఇక్కడి చరిత్ర చెబుతోంది. కాగా ఇక్కడ స్వామివారు శిలాదుడనే ఋషి సంతానం కోసం శివుని గురించి తపస్సు చేసి 2 పుత్రులను పొందాడు. వారికి నంది పర్వతుడు అని నామకరణం చేశాడు. శివుని గురించి ఘోర తపస్సు చేసి నంది శివుణ్ణి మప్పించి శివునికి వాహనమైతే, పర్వతుడు కూడా తపస్సుతో శివ సాక్షాత్కారాన్ని పొంది తాను పర్వత ఆకారాన్ని ధరించి స్థలంగా ఉండేటట్లు తనపై శాశ్వతంగా శివుడు కొలువుదీరి ఉండే విధంగా వరాన్ని పొందాడు. దాంతో పర్వతుడు పర్వత ఆకారాన్ని పొంది శ్రీపర్వతం కాగా ఆ పర్వతంపై పరమశివుడు స్వయంభూగా పర్వతలింగమై వెలిశాడు. కాలక్రమంలో శ్రీపర్వతం శ్రీశైలమని పిలువబడగా శ్రీపర్వత స్వామి మల్లికార్జున స్వామివారిగా పిలువబడ్డాడు. అటువంటి మల్లికార్జున స్వామివారి రథోత్సవం ఈరోజు నంది మండపం వద్దకు చేరుకొని తిరిగి మళ్ళీ గంగాధర మండపం వద్దకు వెళుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి రథోత్సవాన్ని మనం గమనించినట్లయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈ రథోత్సవం అనేటటువంటిది 9వ రోజు జరుగుతుంది. ఎందుకంటే 8వ రోజు మహాశివరాత్రి నాడు స్వామివారు కళ్యాణాన్ని జరిపించుకుంటారు. ఆ కళ్యాణం పూర్తి అయిన తర్వాత గ్రామోత్సవంలో భాగంగా రథోత్సవ నిర్వహణ జరుగుతుంది. ఎందుకంటే నవవధువులను ఆయా సమయాల్లో పల్లకిలో కానీ ఇంకొక వాహనంలో కానీ ఊరేగించడం అనేది ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయం. అందులో భాగంగా నవ దంపతులను ఊరేగించడం సాంప్రదాయం. అటువంటి
సాంప్రదాయంలో భాగంగా ఈనాడు స్వామివారు రథోత్సవంలో ఊరేగుతూ మనందరికీ దర్శనమిస్తూ ఉంటే, అలాగే ఈరోజు రాత్రి స్వామివారు తెప్పోత్సవాన్ని కూడా నిర్వహించుకొని భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఇటువంటి సందర్భంలో ఆ రథోత్సవం ఆ రథవీధిలో చాలా గొప్పగా దివ్య ప్రభలతో వెలుగొందుతూ ముందుకు సాగుతూ ఉంది. అటువంటి రథోత్సవాన్ని దర్శించడం వల్ల అరిష్టాలన్నీ కూడా నివారించబడతాయి, ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాకుండా రథంలో ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి దర్శించడం వల్ల పునర్జన్మ ఉండదు అని కూడా చెప్పబడుతోంది. కాబట్టి మనం కూడా ఈ రథోత్సవాన్ని దర్శించడం వల్ల అటువంటి ప్రయోజనాలన్నీ పొందాలని, ఆ భక్తులందరికీ కూడా ఆ ప్రయోజనాలు కలగాలని కోరుకుందాం. ఆ మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబ అమ్మవారిని ప్రార్థిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. దుర్లభం ప్రాప్యమానుష్యం ఏత్యయంతి సదాశివం తేషాం హి జన్మ సాఫల్యం కృతార్థాస్తే నరోత్తమాః కృతార్థాస్తే నరోత్తమాః. ఈ సృష్టిలోని సకల జీవరాశుల్లో చాలా గొప్పది మానవ జన్మ. ఈ జన్మ ఎత్తినందుకు సదాశివుని అర్చిస్తే ఆ జన్మ సఫలం అవుతుంది, అతడు కృతార్థుడవుతాడు. అంటే ఆ జన్మకు అర్థం తెలుసుకున్నవాడు అవుతాడు, మానవుల్లో గొప్పవాడవుతాడు అని చెప్పి అంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ రథమునకు కట్టినటువంటి పూలు ఎంత ఉన్నాయో మనం ఒక్కసారి ఆలోచించాలి. బంతి పూలు ఉన్నాయి, చామంతి పూలు ఉన్నాయి, చాందిని ఉన్నాయి, ఆస్ట్రస్ ఉన్నాయి, మల్లెలు ఉన్నాయి, కనకాంబరాలు ఉన్నాయి, జర్బవా ఉన్నాయి, కార్నేషన్ ఉన్నాయి, గ్లాడియోస్ ఉన్నాయి, డైసీ పుష్పాలు ఉన్నాయి, బటర్ ఫ్లవర్స్ ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, స్నోబాత్ ఉన్నాయి. సుమారు దాదాపు 1 టన్ను పూలు కట్టారండి ఇదంతా కూడా. అదేవిధంగా ముందు పరమేశ్వరుని యొక్క చిహ్నితాంకంగా ఓంకారం ఉంది, అదేవిధంగా నామం ఉంది. ఈ పూలన్నీ కూడా కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, పూణే నుంచి వచ్చినటువంటి దివ్య పుష్పములు. ఏ తోటలో పూసినయ్యో, ఏ పరమాత్మను వర్తించడానికి ఇక్కడికి భాగ్యం పొందినటువంటి పూలు శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చినాయి. అదుగో ఆ పూలు కాస్త అటూ ఇటూ కదులుతూ మన్ని రమ్మని పిలుస్తున్నాయి. పరమాత్మ సేవకు మీరంతా రండి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వైనాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. రథచూదకులు అత్యంత ఉత్సాహవంతులై అత్యంత గొప్పగా చక్కగా సమర్థతతో ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీశైలంలో నిర్వహిస్తున్నటువంటి రథోత్సవానికి అఖండమైనటువంటి జనమంతా కూడా విచ్చేశారు. కనపట్టలేదు కానీ పైన ఎక్కిన వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళు, చూస్తున్నటువంటి వాళ్ళు, చంటి పిల్లలతో ఉండేటువంటి వాళ్ళు, పక్కన ఉండేటువంటి వాళ్ళు, పర్యవేక్షిస్తున్నటువంటి అధికార వర్గం, ఈ విధంగా ఈ రథోత్సవ సంరంభం అత్యద్భుతంగా ఉంది అంటారు. అందుకే శివభక్తి పరాయేతు భవ ప్రణతచేతసః భవ సంస్మరణోద్యుక్త్వా తేన దుఃఖస్య భాజనం. జీవితం కష్టసుఖాల కలబోత. కష్టం లేకుండా సుఖం రాదు, సుఖం ఉంది కదా అని కష్టం రాకుండా ఉండదు. ఇవి రాత్రి పగలు వంటివి. మరి ఎప్పుడూ కష్టాలే ఉండకూడదంటే ఏం చేయాలి అంటే, శివుడిపైనే భక్తి కలిగిన వారు మనస్ఫూర్తిగా పరమేశ్వరుడికి నమస్కరించేవారు, సదా శివుని తలచుకునేవారు ఎప్పుడూ దుఃఖపడరు. అసలు వారికి బాధ అనేటువంటిదే ఉండదు, జీవితమంతా సుఖమయం. మరి ఏది ఉత్తమ ధర్మము అంటే చెబుతుంది, ధర్మో రక్షతి రక్షిత అంటున్నాం. ఇందాక స్వామివారు ధర్మరూపంలో వృషభాన్ని చూశాం మనం. ఇది మన సనాతన ధర్మం. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనని రక్షిస్తుంది అనేటువంటి అర్థం. అసలు ఏది ధర్మం, ఏది ఉత్తమ ధర్మం, శివధర్మంతో కలిగినటువంటి ఫలితమేమిటి అని ఆలోచిస్తే, అజ్ఞానార్ణవమజ్ఞానాం సర్వేషాం ప్రాణినామయం శివధర్మోడుపశ్రీమాన్ ఉత్తమానాముత్తమం స్యాత్. రథం చూడండి, చక్కగా నిదానంగా కదిలి వస్తున్నటువంటిదై జనప్రవాహంలో నుంచి ముందుకు వచ్చేటువంటి కెరటంలాగా ఉంది.
సముద్రంలో అలలు ఏ విధంగా కదులుతుంటాయో జనప్రవాహం కూడా నిదానంగా అట్టగే కదులుతున్నాయి. అలలు తొందరగా కదులుతాయి, కానీ ఈ జనప్రవాహం అనేటువంటి అలలు నిదానంగా కదులుతున్నాయి. పైన కట్టినటువంటి ఈ పూలు స్వాగతం పలుకుతున్నాయి, పరమాత్మ దగ్గరకు రమ్మంటున్నాయి, పరమాత్మను పూజించమంటున్నాయి, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందమంటున్నాయి. అజ్ఞానం అనేటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి జీవకోటికి అందరికీ ఈ శివధర్మం తెప్పలాంటిది. శివధర్మాన్ని తెలుసుకుని ఆచరించేవాడు జ్ఞాని అవుతాడు. జ్ఞానం వల్ల మోక్షాన్ని పొందుతాడు. ధర్మాలన్నిట్లోని ఉత్తమ ధర్మం శివధర్మం అంటారు. కనుక మనమందరం కూడా శివధర్మాన్ని పాటించాలి. మహాక్షేత్రంలో ఉన్నాం, ఈ రథోత్సవం చూస్తున్నాం. మరి ఒకసారి ఆలోచిస్తే సర్వం లింగస్వరూపమే అనేటువంటి భావన. మనం చూస్తున్నటువంటి శివలింగం గుండ్రంగా ఉంటుంది, పీఠం చతురస్రంగా ఉంటుంది. ఇది మనకు కనిపించేటువంటి రూపం, కానీ ఆంతరంగిక రూపం మరోటి ఉంటుందా అంటే అదేమిటి అంటే ఆకాశం లింగమిత్యాహు పృథివీ తస్య పీఠికా ఆలయ సర్వభూతానాం లయనాల్లింగముచ్యతే. ఆకాశమే లింగం, భూమి ఆ లింగానికి ఉండేటువంటి పీఠం పానవట్టం. సమస్త భూతాలు ఆ శివలింగంలోనే నెలకొని ఉంటాయి. అన్నిటినీ తనలో లీనం చేసుకుంటుంది కాబట్టే దీన్ని లింగం అంటారు. సమస్త దేవతారూపమైనటువంటి అఖండ శక్తి నుండి పుట్టిన లింగాన్ని ప్రతిష్ఠ చేస్తే సర్వదేవతల్ని ప్రతిష్ఠించి పూజించినట్టే అవుతుంది. కాబట్టి లింగ ప్రతిష్ఠ చేయమని చెప్పి అన్నారు. సరే, మహాదేవుని పూజిస్తే మరుజన్మ ఉంటుందా? ఎందుకంటే మానవునికి సందేహాల పుట్ట ఉంటుంది, వాటిని తీర్చేటువంటి బాధ్యత తప్పకుండా ఉండాలి. పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకనాటికి గిట్టవలసిందే కదా. అలా గిట్టిన ప్రతి ఒక్కరూ మరలా వారి కర్మఫలాన్ని అనుసరించి తిరిగి జన్మ ఎత్తుతారు. వారి జనన మరణ చక్రాన్ని దాటి మనిషికి మరో మార్గం లేదా, దీని నుంచి విడుదలైతదా అని ప్రశ్నిస్తే సాగరాణం ఖయం యంతి ఖీయతే హిమవానపి రుద్రలోకే ఖయో నాస్తి శంకరే శరణం గతే. సముద్రాలు ఇంకిపోవచ్చు, హిమాలయ పర్వతం కూడా కరిగిపోవచ్చు. శంకరుని శరణు పొందినవాడు చేరుకునేటువంటి రుద్రలోకం మాత్రం దేనికి నాశనం కాదు. ఎందుకంటే రుద్రలోకం నశించదు, అక్కడ చేరుకున్న వాళ్లకు నాశనం లేదు. శివుణ్ణి శరణాగతిగా వేడితే సేవిస్తే పునర్భవం అంటే మరుజన్మ ఉండదు, శాశ్వతంగా శివలోకంలోనే ఉంటారు. అదుగో రథం, 4 చక్రాలతో కదులుతున్నటువంటి దివ్యరథం. దేవుడెక్కినటువంటి ఈ దివ్యరథం కాస్త నిదానంగా కదులుతూ రజ్జువులు లాగేటువంటి వాళ్ళు, రక్షణగా ఉండేటువంటి వాళ్ళు, నమశివాయ అనేటువంటి నామాలు పలుకుతున్నటువంటి వాళ్ళు, ఈ శివరాత్రి నుండి ఈ శివరాత్రి నాడు వ్యాపారానికి వచ్చినటువంటి అనేక వర్గం, వీళ్లతో కూడినటువంటి ఈ శ్రీశైలం మహత్తర పుణ్యభాగ్యంగా ఉంది. మహాజనము చేత ఆక్రమించబడినటువంటి ఈ క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతుంది. ఈ శివనామస్మరణ పాతాళగంగ దాకా వెళ్ళి ఈ నామస్మరణతో పాతాళగంగా జలం ఉవ్వెత్తున ప్రవహిస్తుంది. కారణం ఏమిటయ్యా అంటే ఉరుము చేత ఏ విధంగా ప్రతిబింబిస్తుందో చిన్నపిల్లలను ఎత్తుకొని రథంలో భగవంతుణ్ణి చూపించేటువంటి వాడు. నాయనా మొక్కరా శివుడికి అని తన పిల్లల్ని శివుడికి మొక్కించేటువంటి వాళ్ళు, చక్కగా నమస్కరిస్తున్నటువంటి వాళ్ళు, ఈ వైనాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు. ఈ విధంగా అనేక వర్గ ప్రభల చేత సాగుతున్నటువంటి ఈ దివ్య వైభవం కాస్త మనం చూస్తున్నాం. అటువంటి రథోత్సవంలో మార్గదర్శనం చేస్తున్నాం. అదే అంటారు, శివధర్మాల్ని ఒక్కసారి పరికిస్తే ఒక పని చేస్తే 100 పనులు చేసినట్టే అంటాయి శివధర్మాలు. అవి ఏమిటి అని ప్రశ్నిస్తే మనం ఒక పని చేస్తే దానికి ఆ ఫలితం మాత్రమే లభిస్తుంది. 2 పనులు చేస్తే 2 ఫలితం లభిస్తుంది. మరి ఒక్క పని చేసి 100 రెట్లు ఫలితం కావాలంటే ఏం చెయ్యాలి? సర్వయజ్ఞ తపోదాన తీర్థవేదేషు యత్ఫలం తత్ఫలం కోటిగుణితం స్థాప్యలింగలభేన్నరః. సమస్త యజ్ఞాలు ఆచరిస్తే, అనేక తపస్సులు చేస్తే
ఎన్నో దానాలు చేస్తే, అనేక పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే, 4 వేదాలు పఠిస్తే అనంతమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కానీ వీటి వల్ల కలిగే ఫలితానికి 1,000,000 రెట్లు అధిక ఫలితం శివలింగాన్ని స్థాపించినటువంటి మానవుడు పొందుతాడు. అదుగో రథం, దివ్య రథం. అంతెత్తున్నటువంటి రథంలో మధ్య భాగంలో శివుడు ఉన్నాడు. ఆ పైన శివచిహ్నాంకితమైనటువంటి ఓంకారం ప్రతిబింబిస్తుంది. కింద శివనామం కనపడుతుంది. మధ్యలో కట్టినటువంటి పుష్పములన్నీ కూడా శివనామాన్ని జపిస్తున్నాయా అనేటువంటి విధంగా ఉండేటువంటి ఆ దివ్య రథాన్ని మనం చూస్తున్నాం. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందుకుందాం. రథస్థంలో ఉండేటువంటి ఈ ఈశ్వరుణ్ణి దర్శిద్దాం. స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం. ఈ రథోత్సవ శుభవేళ విచ్చేసినటువంటి భక్తవర్గానికందరికీ కూడా శివుని యొక్క దివ్య ఆశీర్వచన ప్రభలు కలుగ్గాక. ఆ స్వామి యొక్క పరిపూర్ణానుగ్రహంతో విచ్చేసినటువంటి వ్యవసాయదారులకు పంటలు బాగా పండాలి, ఆరోగ్యం లభించాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క పుత్ర పౌత్రాది వర్గమంతా కూడా లోకంలో బాగుండాలి, కళ్యాణాలు జరగాలి, సత్సంతానం కలగాలి. వీటన్నిటితో కూడా పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం పొందటానికి ఇది విశేష సమయం కాబట్టి అటువంటి సమయంలో భగవంతుణ్ణి మనం చూద్దాం, రథదర్శనం చేసుకుందాం. అదుగో రథంలో పరమాత్మను దింపటం కోసం వెళుతున్నటువంటి సోపాన మార్గాన్ని కూడా ఒక్కసారి వీక్షిద్దాం. ఇది ఏదో అనుకుంటారు కదండి, ఎత్తైనటువంటి రథంలో ఉండేటువంటి పరమాత్మను కిందకి దించడం కోసం ఆ సోపాన మార్గాన్ని వాడుకుంటారు కాబట్టి దాన్ని చూసి తరిద్దాం. ఓం నమ శివాయ సంబాయ. శ్రీశైలలింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. ఈరోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు రథాన్ని అధిరోహించి గంగాధర మండపం నుంచి బయలుదేరి నంది మండపం వద్దకు చేరుకొని భక్తులను అనుగ్రహిస్తూ తిరిగి రథమండపానికి చేరుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి రథాన్ని మనం చూసినట్లయితే ఆ రథమంతా కూడా కింది నుంచి పై వరకు ఒక వృత్తంలాగా శివలింగంలాగా ఉండడం అనేది ఒక విశేషం. ఇక్కడ మనం చూసినట్లయితే శివలింగం అనేది ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే ఈ రథం కూడా మనకు కనిపిస్తూ ఉండే. పాతాళం నుండి ఆకాశం వరకు ఉండే ఈ సమస్తం అంతా కూడా శివలింగమే కదండి. ఆ శివలింగ స్వరూపం బ్రహ్మాండానికి ప్రతీక. వర్ణింప శక్యం కాని వెలుగులతో ప్రకాశించే జ్యోతిర్మయమైన ఆ శివలింగం శుద్ధమైన స్ఫటికంలాగా ఉంటుంది. ఆ శివలింగం లాగానే మనకి ఈనాడు ఈ రథం అనేది దర్శనమిస్తూ ఉంటుంది. ఈ శివలింగం శిరస్సు భాగంలో చంద్రమండలం ఉంటుంది. చంద్రునిలోని అమృతం శివలింగం పైభాగం నుండి నిరంతరం అభిషేకంలాగా కిందికి పడుతూ ఉంది. ఈ అమృతధారల వల్ల లోకాలన్నింటికీ చల్లదనం కలుగుతుంది. ఈ విధంగా ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్న ఆ మహాశివలింగ స్వరూపాన్ని మనం కోరికలు నెరవేరేందుకై అభిషేకిస్తూ ఉంటాం. ఈ సృష్టికి పూర్వమే ఉన్న అనాది పరంజ్యోతి స్వరూపాన్నే శివునిగా పేర్కొంది వేదం. ఆ జ్యోతి నుంచి ప్రసరించిన అనంత శక్తులే ఈ విశ్వమంతా కూడా విస్తరించాయి, వ్యాపించాయి. ఏ విధంగానైతే జ్యోతికి అది ప్రసరింపజేసే కాంతికి తేడా ఉండదో అదేవిధంగా ఆ విశ్వేశ్వరునికి ఈ విశ్వానికి కూడా భేదం లేదని చెప్తారు. అందుకే ఈ విశ్వమంతా కూడా శివ శరీరమే. అందుకే ఈ విశ్వమంతా కూడా శివలింగ స్వరూపంగానే చెప్పబడుతోంది. అటువంటి విశ్వమే శివలింగమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ రథం కూడా శివలింగం మాదిరిగానే ఉండడము అనేది ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యానికి గొప్పదనానికి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. శివతత్వమే సృష్టిలోని ప్రతి అణువులోనూ విస్తరించి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం విదేశాలకు చెందినటువంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఉపగ్రహాల ద్వారా గ్రహించిన సమస్త విశ్వానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించాయి. ఆ చిత్రం మన ఆర్ష విజ్ఞానం వర్ణించిన శివలింగం మాదిరిగానే ఒక అండాకృతిలో ఉన్న
కాంతిపుంజం మధ్యలో గ్రహ నక్షత్రాలు ఇమిడి ఉన్న సమస్త విశ్వాన్ని ప్రదర్శించింది. ఈ విశ్వంలోని భూమి, నీరు, వాయువు, మేఘాలు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవన్నీ వేరువేరుగా ఎన్నో విభాగాలుగా కనపడుతూ ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఈ విశ్వం యొక్క చైతన్యంలోని భాగాలు మాత్రమే. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే చైతన్యానికి సంబంధించినవి. ఆ చైతన్య స్వరూపుడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని మనం నిరాకారంగాను సాకారంగాను ఆరాధిస్తూ ఉంటాం. నిరాకారంగా అక్కడ మల్లికార్జున మహాలింగ స్వరూపంగా ఆలయంలో ఆరాధిస్తూ ఉంటే, సాకార రూపంగా ఇక్కడ ఉత్సవాల్లో స్వామివారిని వివిధ వాహనాల మీద అధిరోహింపజేసి భక్తులను అనుగ్రహించడం కోసం ఉత్సవాలు నిర్వహించడం అనేది సాంప్రదాయం. అందులో భాగంగా ఈరోజు రథోత్సవంలో ఆ స్వామివారిని అమ్మవారిని వేంచేపు చేసి రథోత్సవాన్ని నిర్వహించి తిరిగి ఆ రథోత్సవం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆ రథంలో ఆసీనులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తిరిగి ఆ రథం నుంచి కిందికి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పల్లకిలో ఆసీనులను చేసి తిరిగి ఆలయ ప్రాంగణంలోకి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో అక్కడ ఆ స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలను అందిస్తూ ఉన్నారు. ఆ నీరాజనాన్ని భక్తులందరూ కూడా నమస్కరిస్తూ కళ్ళకు అద్దుకుంటూ రెండు చేతులు జాచి ఆ హారతిని అంతా కూడా కళ్ళకు అద్దుకుంటూ ఉన్నారు. ఈ రకంగా కర్పూర నీరాజనాన్ని దర్శించడం వల్ల ఆ నీరాజనాన్ని కళ్ళకు అద్దుకోవడం ద్వారా కళ్ళకుండేటటువంటి దోషాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని పండితులు చెప్తారు. అదిగో ఆ స్వామివారు అమ్మవారు పల్లకీలో అధిరోహించగా ఆ పల్లకి తిరిగి ఆలయ ప్రాంగణంలోకి తీసుకువెళ్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో అశేష భక్త జన వాహిని అంతా కూడా ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. ఎందుకంటే ఆ రథంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, అరిష్టాలు తొలగిపోతాయి, వీటన్నిటికీ మించి పునర్జన్మ ఉండదు అని చెప్తారు. కనుక మేము ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ఈ శ్రీశైల క్షేత్రంలో గడిపాం. మహాశివరాత్రి పర్వదినం నాడు ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించాం. అది ముగిసిన తర్వాత ఈరోజు రథోత్సవాన్ని తిలకించేటటువంటి భాగ్యం మాకు కలిగింది. మా జన్మ తరించింది. ఆ శివయ్య మమ్మల్ని, మా కుటుంబాలని, మా పిల్లల్ని చల్లగా కాపాడుతాడు అనేటటువంటి భావన, తృప్తి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క మోముల్లో మనకు కనిపిస్తూ ఉండగా వారంతా కూడా ఆనంద స్వరూపులుగా దర్శనమిస్తూ ఉన్నారు. ఈ రకంగా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనాడు రథోత్సవం అనేటటువంటి కార్యక్రమం దివ్యమైనటువంటి ప్రభలతో వెలుగొందుతూ జరిగింది. ఈ రకంగా నిన్న నవ దంపతులుగా మారినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈనాడు రథోత్సవాన్ని జరుపుకొని గ్రామోత్సవాన్ని నిర్వహించుకొని భక్తులనన్నీ అందరినీ కూడా అనుగ్రహించగా ఈరోజు రాత్రి అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ స్వామివారు దర్శనమిస్తారు. కనుక ఈ రకంగా ఆ స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందుతాం. మరోవైపు ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకు దర్శనమిస్తూ ఉంది. ముఖ్యంగా తూర్పు రాజగోపురం మనకు చూడగలుగుతూ ఉన్నాం. ఆ తూర్పు రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపచేశారు. స్వామివారు